So welcome to Frontlines EduTech's JSL. So JSL is Java, SQL and Linux. సో ఈ కోర్స్ ఎవరు నేర్చుకుంటే మంచిది, ఎలాగ కోర్స్ అనేది ఫార్వర్డ్ వెళ్తుంది, కోర్స్ అయిపోయినాక మీకు వచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి, మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో నేర్చుకుంటాం. అలాగే ఇంకా ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఎలాగ అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి, మాక్ టెస్ట్లు ఎలా ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, అలాగే క్విజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా చూపించడం అయితే జరుగుతుంది. సో కొంచెం టైం స్పేర్ చేసి కాన్సన్ట్రేషన్ ఇక్కడే పెట్టి ఒక్క 1.5 hours మాత్రం స్పెండ్ చేయండి, దెన్ విల్ బి ఫైన్. ఓకే, యా. సో బేసిక్ గా చెప్పినట్టు ఇందాక టుడేస్ అజెండా ఏంటి అంటే ఇంట్రడక్షన్, వేరియస్ కోర్సెస్ మేము ఏం టీచ్ చేస్తాం అనేది, ద ప్యాటర్న్ హౌ యువర్ కోర్స్ విల్ గో ఫార్వర్డ్, ఎలాగో ఈ కోర్స్ అనేది జరుగుతుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా రిజాల్వ్ అయిపోయిన తర్వాతే మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ లో అంటే మొత్తం ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత Q&A అనేది తీసుకుంటాం అనమాట. Q&Aలో మీరు ట్రైనర్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం ఇన్ దట్. యా, బేసిక్ గా FLM ఈజ్ ఏ ISO రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. వీఆర్ MSME అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ అండ్ స్టార్ట్అప్ ఇండియా అప్రూవ్డ్. సో వీఆర్ ప్రొవైడింగ్ JSL PSL అనే కోర్సెస్ ఉంటాయి. దెన్ జావా, పైథాన్, బేసిక్ జావా అండ్ బేసిక్ పైథాన్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ ఉంటుంది. తర్వాత జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డెవాప్స్, ఆటోమేషన్ టెస్టింగ్, ఇంకా బ్యాంకింగ్ సైడ్, ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ ఇంటూ ఎవ్రీథింగ్, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇలాగ ప్రతి డొమైన్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ నీడ్, ప్రతి దగ్గర కూడా FLM అనేది ఉంటుంది అనమాట. సో వీ ట్రైన్ కోర్సెస్ ఎట్ అ వెరీ లో కాస్ట్ కంపేర్ టు ద మార్కెట్ ఇన్ తెలుగు. ప్యూర్ తెలుగులో మన కోర్సెస్ అనేవి టీచ్ చేయడం జరుగుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బాగా లో లెవెల్ నుంచి అర్థమయ్యేలాగా స్లోగా టు టు ద అడ్వాన్స్ లెవెల్ స్లోగా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి అర్థం కాకపోతే 10 సార్లు చెప్పడానికి కూడా మేము టైం తీసుకుంటాం. కోర్స్ డ్యూరేషన్ కొంచెం ముందరికి వెళ్ళొచ్చు కాక, బట్ మీకు అర్థం అవ్వడం అనేది ఇక్కడ చాలా మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకున్నది ద థింగ్స్ యూ లర్న్ ఇన్ ద బేసిక్ లెవెల్, అవి మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కడైనా కూడా అవే యూజ్ అవుతాయి అంటారు. అందుకని మేము టైం తీసుకుని స్లోగా చెప్పడం జరుగుతుంది. సో అసలు కోర్స్ ప్యాటర్న్ అనేది ఎలా జరుగుతుందని చూస్తే, క్లాసెస్ లాస్ట్ ఫర్ 90+ అవర్స్ అనమాట. 90+ అవర్స్ అంటే పర్ అవర్ 1 డే కింద, డేకి 1 hour కింద లెక్కేసి మేము 90 hours చెప్పాము. కానీ ఒక్కో రోజు మీకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే 1.5 hour అవ్వచ్చు. అండ్ ఉపేంద్ర సార్ ఎలాగంటే ఒక విషయాన్ని 10 మంది ఉంటే అందులో 9 మందికి అర్థమే, ఒక మనిషికి అర్థం కాకపోతే కూడా ఆ రోజు సెషన్ ఒక్కళ్ళకి చెప్పడానికి కూడా వెనకాడ్డ అనమాట. సో ఆ రకంగా సెషన్ అనేది ఇంకా మనకి 90 గంటలు దాటిపోయినాయి కదా, సో ఇక్కడతో అయిపోయింది, ఇంకా ఎండ్ అయిపోయింది, మనం వెళ్ళిపోవాలనేది లేదు. 100 గంటలు అయితే 100 తీసుకుంటాం, 110 అయితే 110 తీసుకుని, ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటాం. సో అది బ్యాచ్ లో స్టూడెంట్స్ పట్టుకునే పేజ్ బట్టి ఉంటుంది. కానీ అంతేగాని ఇది ఒక టెంటేటివ్ అవర్స్ అనమాట. సో దీని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత కోర్స్ అనేది అస్సలు నాకు కోడింగ్ అనేది రాదు, నాకు అసలు ఏమీ రాదు, జీరో అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు భయం, ప్రతి ఒక్కరికి కోడింగ్ అంటే భయం. ఎందుకంటే FLM లో ఉన్న మాక్సిమం మెంబర్స్ అందరూ కూడా నాన్ IT స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. నాకు తెలుసు, బీయింగ్ నాన్ IT స్టూడెంట్, నేను కూడా ECE, ఉపేంద్ర కూడా ECE. సో మా అందరికీ తెలుసు ఆ నాన్ IT స్టూడెంట్స్ IT కోర్సెస్ నేర్చుకునే పెయిన్ ఎలా ఉంటుంది. ఆ పెయిన్ ని పోగొట్టేలాగే ఉపేంద్ర క్లాసెస్ అనేవి ఫ్రమ్ ద బేసిక్ జీరో లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు జీరో నుంచి తెలుగులోనే చెప్పడం జరుగుతుంది. మీకు అర్థమయ్యే తెలుగులో ఒక ఫ్రెండ్ చెప్తే ఎంత బాగా అర్థమవుతుందో అంత బాగా చెప్తాం అనమాట. అస్సలు భయపడకండి, అస్సలు హెసిటేట్ చేయకండి. బాగుంటుందో లేదా అనే హెసిటేషన్ అసలు అవసరం లేదు. ఎందుకంటే కోర్స్ స్టార్ట్ బై ఉపేంద్ర సార్. ఉపేంద్ర సార్ రివ్యూస్ ఎలా ఉంటాయంటే టాప్ నాచ్ లెవెల్లో ఉంటాయి. జస్ట్ సెర్చ్ ఇన్ లింక్డ్ ఇన్, ఒక్కసారి జావా ఫుల్ స్టాక్ అని సెర్చ్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ ఉపేంద్ర సార్ టీచర్స్ అండ్ హౌ స్టూడెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు సార్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నోట్స్, రెఫరెన్స్ లింక్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా సైడ్ నుంచి రావాలో అది 100% మేము ప్రొవైడ్ చేస్తాం. మీ సైడ్ నుంచి కూడా మేము కొన్ని కోరుకుంటాం అనమాట, అవి కూడా మాకు రావాలి. అప్పుడు మాత్రం మేము ఇచ్చింది మీకు ఉపయోగపడతాయి. మా సైడ్ నుంచి మీకు ఏవి ఇస్తాం అనేది నోట్స్, రెఫరెన్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, మాక్ టెస్ట్లు, ఇవన్నీ ఓకే. మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది రోజు స్పెసిఫిక్ టైంలో మాకు మీ టైం కేటాయించడం. రెండోది, మేము ఏవైతే అసైన్మెంట్స్ ఇస్తానో అవి శ్రద్ధగా చేసుకుని రావడం. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఇంకా మీ లెర్నింగ్ అవుట్కమ్ అనేది పెరుగుతుంది. మన ప్రతిరోజు క్లాసెస్ అనేవి మనం లైవ్ టీచ్ చేస్తాం. లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రికార్డెడ్ చాలా వినొచ్చు, రికార్డెడ్ విన్న తర్వాత మొత్తం బ్లాంక్ ఉంటుంది.
తర్వాత ఎవరిని అడగాలి డౌట్స్ ఇవన్నీ తెలియదు. ప్రతిరోజు లైవ్కి రావడం వల్ల ఏంటి అంటే ట్రైనర్ని అక్కడే కూర్చోబెట్టి మీరు ఎంత లాగగలుగుతారో ఆయన దగ్గర నుంచి అంత లాగచ్చు అనమాట. బికాస్ ఉపేంద్ర సార్ ఎక్స్పీరియన్స్ ఈస్ అరౌండ్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందులో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేశారు. హిస్ టెక్ స్టాక్ ఇస్ జావా ఫుల్ స్టాక్. సో అలాంటి ఒక పర్సన్ నుంచి మీరు ఎంత అవుట్కమ్ తీసుకురాగలిగితే ఆయన అంతా మీరు షైన్ అవుతారు అనమాట. ఓకే, ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైనా కెరీర్ ఇందాక నేను చదివిన అందుకే ముందు నాన్ ఐటీలో ఉన్న వాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఎలా అనే గైడ్ కూడా కంప్లీట్ గా ఉపేంద్ర సార్ ట్రైన్ చేస్తారు. ఓకే, సో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి ఫ్రమ్ ద స్క్రాచ్. ఎందుకంటే ఈ డెమో చూసిన తర్వాత మీకు ఒక కన్విక్షన్ వచ్చేస్తుంది. ద వే హీ టీచర్స్ మీరే యూ విల్ గెట్ అట్రాక్టెడ్, ఎందుకంటే ఆయన చెప్పేది అలా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ట్రైన్. అండ్ దీని తర్వాత ఏం జరుగుతాయి భయ్యా అంటే రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్ మేమే బిల్డ్ చేపిస్తాం. దానికి సపరేట్ గా సెషన్స్ ఉంటాయి. మ్యాంగ్ సెషన్ అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళతో సపరేట్ సెషన్స్ పెట్టి కెరీర్ గైడెన్స్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ లో మంచి ప్రో, నెక్స్ట్ ఏం నేర్చుకుంటే మీ కెరీర్ ఎన్హాన్స్ అవుతుంది, లేదా అసలు ఏ లైక్ ఏదైనా అమెజాన్ లో కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ లో కానీ జాయిన్ అవ్వాలి అంటే అసలు ప్రాసెస్ ఏంటి. కెరీర్ లో ఒక స్టేజ్ లో మిగిలిపోవడం అనేది మా ఉద్దేశం కాదు. జస్ట్ జాబ్ తెచ్చుకోవడం కాదు, తర్వాత ఎన్హాన్స్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. తర్వాత ప్రిఫరెన్స్ ఫర్ టెక్ కనెక్ట్ సెషన్స్ ఎలాంటివి అంటే సైబర్ సెక్యూరిటీ గురించి. అంటే మీరు వచ్చింది జేఎస్ఎల్, అందులో మీకు సైబర్ సెక్యూరిటీ అవసరం లేదు, బట్ వీ టీచ్ యూ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే మాకు ఇంట్రెస్ట్, మా స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా మేము ఏం ప్రొవైడ్ చేస్తాం అనేది మేము ఆలోచిస్తాం. అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి ప్రతి సెషన్స్ ఉంటాయి. ఇంకా చూసుకుంటే నిన్నగాక మొన్న వి అరేంజ్డ్ ఎ సెషన్ ఆన్ మెంటల్ హెల్త్ అవేర్నెస్. సో అది కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి. స్టూడెంట్స్ కి జస్ట్ కోర్స్ చెప్పి పంపిస్తే వాళ్ళు హ్యాపీయే, బట్ ఇవన్నీ ఏంటంటే మా హ్యాపీనెస్ కోసం మేము చేసేది, మా కమ్యూనిటీ కోసం మేము ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాం అనడానికి ఇలాంటివన్నీ చేస్తుంటాం. సో దిస్ ఈస్ ఆల్ వీ ప్రొవైడ్ ఫర్ ఫ్రీ వెన్ యూ కమ్ టు దిస్ కోర్స్. తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్స్. ఇన్ దిస్ కోర్స్ యూ విల్ బి హ్యావింగ్ టోటల్లీ 3 బిగ్ ప్రాజెక్ట్స్. ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు రెజ్యూమేలో పెట్టుకోవచ్చు. రెండోది కెరీర్ స్విచ్ అవ్వాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మూడోది ఒకవేళ మీ కాలేజ్ లో ప్రాజెక్ట్ లేదు, మీరు బయట కొనాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట కొంటే ఎంత అవుతుంది చెప్పండి, జస్ట్ సేయండి కామెంట్స్. బయట కొంటే ఎంత అవుతుంది ఒక ప్రాజెక్ట్? వాడిస్తాడు, మీరు పెట్టేస్తారు. ఓకే, మీరు బయట కొంటే ప్రాజెక్ట్ ఎంత అవుతుంది? 10,000, 7,000, 15,000. ఎవరంటే 15,000కి ఎవరండి మరి అన్యాయంగా అమ్మేస్తున్నారు? ఎవరు 20,000 కూడా పెట్టారు. సో 12,000 వీరాంజనేయులు గారు మినిమం 10,000 అంటున్నారు. యా, సో బయట పరిస్థితి అది. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ మీ బ్యాచ్ కానీ ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఈ కోర్స్ ద్వారా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. దాంతోపాటు ప్రాజెక్ట్ కూడా మీకు చేతికి వస్తుంది. సో నో నీడ్ టు బై ఎనీ ప్రాజెక్ట్. దిస్ ఈస్ అ వెరీ బిగ్ అండ్ గుడ్ ప్రాజెక్ట్ అనమాట. అన్ని కూడా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో యూజ్ అయ్యే కేస్ కేస్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకుని చేస్తాం అనమాట. సో అన్ని యూస్ కేసెస్ అన్ని కూడా బ్యాంకింగ్ లో అక్కడ ఇక్కడ యూజ్ అయ్యేవి, రియల్ టైమ్ లో యూజ్ అయ్యేవి మనం వాడతాం. కాబట్టి యు ఆర్ డ్యామ్ షూర్ మీ దీని తర్వాత మీ నాలెడ్జ్ గెయిన్ అవడమే కాకుండా మీకు అకాడమిక్ పరంగా యూజ్ అవుతుంది, కెరీర్ స్విచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ప్రతి రకాలుగా ఈ కోర్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్. ఓకే, సో నెక్స్ట్ లైవా రికార్డింగ్, ప్రతి ఒక్కరికి డౌట్ ఉండే ఉంటుంది. లైవ్ 100% ప్రతిరోజు లైవే జరుగుతాయి. మరి రికార్డింగ్స్ ఉండవా భయ్యా అంటే ఏ రోజు అయిపోయిన లైవ్ ఆ రోజు నైట్ కి లేదా నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM లోపు మీకు ఆ రికార్డింగ్స్ అనేవి మన వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, నెక్స్ట్ డే క్లాస్ గా చూసుకుని ఫాలో అప్ చేసుకుని రావచ్చు అనమాట. ఎందుకు అంటే ఒక్కో రోజు కొంతమంది కుదరకపోవచ్చు, ఏదైనా పని ఉండొచ్చు, ఏదైనా చేస్తుండొచ్చు, కుదరకపోవచ్చు, ఇంకా ఐపీఎల్ సీజన్ ఉంది, మ్యాచ్ ఉంది. సో ఇలాంటి చాలా కష్టాలు మనకు వస్తుంటాయి బీయింగ్ స్టూడెంట్. సో కొంతమంది నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు. కాబట్టి టెన్షన్ ఏం లేదు, ఈ రికార్డింగ్స్ విని మీరు నెక్స్ట్ డే క్లాస్ కి అటెండ్ అవ్వండి. పక్కాగా క్వశ్చన్స్ అంటే మీరు ట్రైనర్ ని క్వశ్చన్ అడగాలంటే అసలు ముందు రోజు ఏం జరిగిందో తెలియాలి కదా. సో అందుకోసం ప్లీజ్ ప్రతిరోజు లైవ్ అటెండ్ అవ్వండి, కుదరకపోతే రికార్డింగ్స్ అయినా వినండి. ఓకే, ఎస్. తర్వాత ప్లాట్ఫామ్ ఎక్కడ జరుగుతుంది అంటే దిస్ విల్ బి కండక్టెడ్ ఇన్ జూమ్ ప్లాట్ఫామ్. ప్రతిరోజు క్లాసెస్ జూమ్ ప్లాట్ఫామ్ లో జరుగుతాయి. మీకు క్లాస్ టైంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేర్ విల్ బి అవర్ సపోర్ట్ టీమ్ హు ఆర్ టెక్స్టింగ్ యూ ఇన్ వాట్సాప్. ఇప్పుడు ఏ వాట్సాప్ కి అయితే మీరు టెక్స్ట్ చేస్తున్నారో దానికి మీరు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ అవర్ సపోర్ట్ టీమ్. ఓకే, సో దేర్ విల్ బి దేర్. నెక్స్ట్ వచ్చేసి హూ కెన్ లర్న్. ఇందాక మీరు చూస్తే నేను చదివిన వాటిల్లో నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, ఐటీ వాళ్ళు ఉన్నారు,
ఇంకా కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉన్నారు. సో జావా, ఎస్క్యూఎల్, లైనక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కవర్ అవుతుంది, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కవర్ అవుతుంది, ఒక డేటాబేస్ కవర్ అవుతుంది. దాంతోపాటు 3 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దాన్ని మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ప్రతిరోజు కూడా లైవ్. ఆల్ దీస్ ఆర్ ద బెనిఫిట్స్. ఈ ప్రైస్ కి మీకు మాక్సిమం మార్కెట్ లో ఎక్కడ దొరుకుతుంది ఇఫ్ యూ కెన్ సెర్చ్. అండ్ రెండోది, ఉపేంద్ర సార్ చెప్పేది కంటెంట్ డ్యామ్ షూర్ అంత బాగా ఎవరు చెప్పలేరని నేనైతే చెప్పగలను. సో ఆ రివ్యూస్ మీరు కూడా చూడండి లింక్డ్ లో, ఎందుకంటే మీరు చూసి తెలుసుకుంటేనే మంచిది కాబట్టి. ఓకే, సో ఎనీ వన్ కెన్ లర్న్, డోంట్ వరీ. అసలు ఎవరైనా చదువుకోవాలనే అనే డౌటే అవసరం లేదు. మీకు ఏమీ రాదు, నాకు ఏమీ తెలియదు అన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ల్యాప్టాప్ మ్యాండేటరీయా? సో వన్ మోర్ బిగ్ క్వశ్చన్. చాలా మంది పాపం స్టూడెంట్స్ ల్యాప్టాప్ ఉండదు. క్లాసెస్ వినడానికి అయితే ల్యాప్టాప్ అవసరం లేదండి. ఫోన్ లో వినొచ్చు. మీరు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఫోన్ లో వినే అవకాశం ఉంది. బట్ వెన్ యూ నీడ్ టు ప్రాక్టీస్, యూ వాంట్ ల్యాప్టాప్స్. సో అక్కడ మీకు ల్యాప్టాప్ అనేది చాలా అవసరం పడుతుంది. సో ల్యాప్టాప్ ఉంటే మంచిది, బట్ ఇనీషియల్ గా అవసరం లేదు. దెన్ ప్రొక్యూర్ చేసుకోవచ్చు, తర్వాత ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా లేకపోతే ఎలాగైనా కూడా. ప్రాక్టీస్ కి మాత్రం ప్లీజ్ యూజ్ యువర్ ల్యాప్టాప్స్. ఓకే, జాబ్ ఆపర్చునిటీస్, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎఫ్ఎల్ఎం లో రోజు కొన్ని వందల జాబ్ ఆపర్చునిటీస్ మనం వేస్తూ ఉంటాం. సో అప్రాక్సిమేట్లీ రోజుకి నాకు తెలిసినంత ఒక 4 to 5 అయితే మనం వేస్తుంటాం. అవి కాకుండా మన ఇంటర్నల్ గ్రూప్స్ లో విల్ బి షేరింగ్ డైలీ ఒక 3 to 4 మనం ఎక్స్ట్రాగా షేర్ చేస్తూ ఉంటాం. అవేంటి అంటే స్పెసిఫిక్ గా హెచ్ఆర్స్ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ నుంచి మాకు హెచ్ఆర్స్ పంపించిన డేటా కానీ. సో అవేంటి అంటే మాస్ ఆడియన్స్ కి మేము పంపలేం, ఎందుకంటే మన పేజ్ లో ఉన్న మాస్ ఆడియన్స్ అందరూ కూడా ఆ జాబ్స్ కి అప్లై చేస్తే హెచ్ఆర్స్ కాంట్ హ్యాండిల్. సో అలాంటివన్నీ కూడా మన ఇంటర్నల్ స్టూడెంట్స్ కి మేము సెండ్ చేయడం అయితే జరుగుతుంది. జావా ప్రొఫైల్స్, పైథాన్ ప్రొఫైల్స్, ఇలా ప్రతి కోర్స్ ఎఫ్ఎల్ఎం లో ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా లింక్డ్ ఇన్ కానీ, ఇండిడ్ లో కానీ, లేకపోతే లింక్డ్ ఇన్ లో సపరేట్ గా హెచ్ఆర్స్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది, డౌట్స్ వస్తే మేము ఏం చేయాలి అంటే, ప్రతి రోజు లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఇలాగే ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. అందరూ వెళ్ళిపోయాక నాకు సిగ్గు సార్, నేను అందరి ముందు చెప్పలేను అంటే, అందరు డ్రాప్ అయ్యేదాకా ఉపేంద్ర సార్ అలాగే ఉంటారు. డ్రాప్ అయిపోయాక మళ్ళీ కనెక్ట్ అవుతారు. లేదు నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, టెక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటాయి, వీ హ్యావ్ టీఎస్, టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. మీకు ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది, మీకు సార్ చూపిస్తారు. ఆ మెయిల్ ఐడికి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు చేస్తే, మీరు అందుకు మెయిల్ చేస్తే మన టీం వాళ్ళు రెస్పాండ్ అవుతారు విత్ ఇన్ 24 hours మాక్సిమం. లేదా ఒక్కోసారి సాటర్డే సండేస్ లాంటివి అడ్డం వస్తే కొంచెం డిలే అవ్వచ్చు, కానీ మన టీం బాగా వర్క్ చేస్తారు. సో దే విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ. ఓకే, అదనమాట. నెక్స్ట్ వచ్చి సర్టిఫికేట్. కాలేజ్ స్టూడెంట్స్ కి అఫ్ కోర్స్ పాస్అవుట్ అయిన వాళ్ళకి అవసరం లేదనుకోండి, బట్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఇది ఇంపార్టెంట్ థింగే. సో కాలేజ్ స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి విల్ జనరేట్ యూనిక్ సర్టిఫికేట్ విచ్ విల్ బి ఐఎస్ఓ సర్టిఫైడ్, ఎంఎస్ఎంఈ అప్రూవ్, స్టార్ట్అప్ ఇండియా అప్రూవ్. సో ఈ మూడు ఉన్న వ్యాలిడ్ సర్టిఫికేట్ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎఫ్ఎల్ఎం ఈజ్ ఎంఎస్ఎంఈ అప్రూవ్డ్ కాబట్టి యూ కెన్ షేర్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో దట్ ఈస్ రిగార్డింగ్ సర్టిఫికేట్. ఈఎంఐ ఆప్షన్ భయ్యా 5499 కూడా మాకు ఇబ్బందే అనుకుంటే, యూ కెన్ ఆఫర్ 0 నో కాస్ట్ ఈఎంఐ ఆల్సో. ఇంకా కావాలి అంటే మీరు ఈ ఫస్ట్ ఈఎంఐ కట్టి నెక్స్ట్ నుంచి ఈఎంఐస్ మీకు కావాల్సినంత టెన్యూర్ కి మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో డోంట్ వరీ రిగార్డింగ్ ది పేమెంట్, మీరు ఈఎంఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈఎంఐ ప్రాసెస్ ఎలా చేయాలనే డౌట్ మీకుంటే నోట్ చేసుకోండి, 8330777727 ఈ నెంబర్ కి టెక్స్ట్ చేస్తే మన టీం వాళ్ళు మీకు హెల్ప్ అనేది చేస్తారు. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ ద నెంబర్ 8330777727. ఓకే, సో దట్ ఈస్ ఫర్ ఈఎంఐ. నెక్స్ట్ వచ్చేసి జాబ్ అసిస్టెన్స్. ఇందాక చెప్పినట్టు జాబ్ నోటిఫికేషన్స్ పంపడం జరుగుతుంది, మాక్ టెస్ట్ తీసుకోవడం జరుగుతుంది, అసైన్మెంట్స్ జరుగుతాయి. మీరు రేపు పొద్దున ఒకవేళ మీకు ఏదైనా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి మేజర్ కంపెనీస్ ఏమన్నా కూడా మన వెబ్సైట్ లో మాక్ టెస్ట్లు రెడీలీ అవైలబుల్, మీకు వాటి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ తీసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా మన టీఎస్ ఒకవేళ మీకు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసుకుంటే మనకి ఐబిఎం కోడింగ్ సెషన్ ఉంది. ఐబిఎం కోడింగ్ సెషన్ మీద మన వాళ్ళు స్పెషల్ సెషన్స్ మన ఇంటర్నల్ స్టూడెంట్స్ కి తీసుకుంటారు అనమాట. జావా కోడ్ ఇలా వస్తుంది, ఫ్యూచర్ ఐ మీన్ ప్రీవియస్ గా ఇలా వచ్చింది, దీన్ని ఇలా సాల్వ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ అసిస్టెన్స్ వి ప్రొవైడ్. నెక్స్ట్, జాబ్ గ్యారంటీ అంటారు కొంతమంది. చాలాసార్లు చెప్పాం మేము పేజ్ లో, జాబ్ గ్యారంటీ ఈజ్ ఎ ఫేక్. ఇట్స్ ఎ ఫేక్ అనమాట, ఫేక్ థింగ్. ఏదైనా ప్రపంచంలో అబద్ధం ఉందంట జాబ్ గ్యారంటీ ఇస్తారు. ఇక్కడ మీకు చూపించాలి అని మేము పెట్టింది, 2 lakhs పే చేసి జాబ్ గ్యారంటీ అన్న ఒక పదం కోసం వేరే కోర్స్ ఎక్కడో తీసుకున్నారు, 2 lakhs పే చేశారు.
వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఇప్పటిదాకా జాబ్ గ్యారంటీ అనేది రాలేదు. ఇది ఏంటంటే ఎఫ్ఎల్ఎం కి వచ్చిన ఫాలోవర్స్ పెట్టిన మెసేజ్లు అనమాట. ఎక్కడ లింక్స్ లైక్ ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ లో అయితే మన పేజ్ లో లింక్స్ తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారు. ఈవెన్ ఇప్పుడు కూడా కామెంట్ చేశారు, ఎవరైనా ఉన్నారా లైక్ ఏ కాలేజ్ లో అయినా మన పేజ్ లో లింక్స్ పెడుతూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా అలాగా మన పేజ్ లో లింక్స్ షేర్ చేస్తూ ఉంటారు. మీ కాలేజ్ లో కావచ్చు, ఇన్స్టిట్యూట్స్ లో కావచ్చు, మన పేజ్ లో వచ్చిన లింక్స్ స్ట్రైట్ అవే షేర్ చేస్తూ ఉంటారు. యా చిద్ విలాస్ మీరు చెప్పినట్టు ఎస్ అలాగే మన పేజ్ లో, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రెప్యూటెడ్ పేజ్ అండ్ మన దగ్గరికి హెచ్ఆర్స్ రీచ్ అవుతుంటారు. మనం ఫస్ట్ పోస్ట్ చేస్తుంటాం, వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ రాదు. సో అలా రానప్పుడు ఏంటంటే మన లింక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని జాబ్ గ్యారంటీ అంటారు. సో అలాంటి ఫేక్ అష్యూరెన్స్ మేము ఎప్పటికీ ఇవ్వము. మీరు ఈ కోర్స్ జాయిన్ అయితే మీకు 100% జాబ్ గ్యారంటీ అంటే చాలా మంది చేరుతారు ఎఫ్ఎల్ఎం లో. బట్ అలాంటి ఫాల్స్ అష్యూరెన్స్ అనేది మేము ఇవ్వడం అనేది జరగదు. ఎప్పుడు కూడా జెన్యున్ గా టీచ్ చేస్తాం, జెన్యున్ గా లింక్స్ షేర్ చేస్తాం. జెన్యున్ గా మీకు ఒకవేళ కాల్స్ వస్తే మా దగ్గరికి రండి, మేము అసిస్ట్ చేస్తాము. క్రాక్ చేసేలాగా మేము హెల్ప్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద అసిస్టెన్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. నో ఫేక్ అసిస్టెన్స్ విల్ బి ప్రొవైడెడ్. ఒకవేళ అలా చేస్తే అది ఎప్పటికీ ఎఫ్ఎల్ఎం కాదు. ఓకే, సో యా నెక్స్ట్, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. నా ఐఎమ్ హ్యాండ్లింగ్ టు ట్రైనర్. సో ఆయన చెప్పేది శ్రద్ధగా వినండి, చాలా ఎంగేజింగ్ గా చెప్తారు. ఇట్ విల్ బి ఎ వెరీ ఫ్రూట్ఫుల్ సెషన్. మీరు జాయిన్ అవుతారో లేదో పక్కన పెట్టేస్తే ఆయన చెప్పే స్టైల్ మీరు అర్థం చేసుకోండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హూ ఈజ్ ఉపేంద్ర అండ్ హూ ఈజ్ వాట్ ఈజ్ ఎఫ్ఎల్ఎం అనేది. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ ఐఎమ్ signing off. Thank you. Spare with us for the coming 1 hour. So that will be very helpful. Thank you so much. Thank you guys. Okay. Hey guys, can you hear me? Yes, no, 1-0. Guys in the chat box. Okay. ఓకే 1-0 అని ఎవరు కనెక్ట్ అవుతారంటే ఈసీసీఎస్సి వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. 1-0 అంటే ఎస్ఆర్ నోకి సింపుల్ 1. ఓకే, యా టైమ్ ఈజ్ 6:23. మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందా? ఇస్ ద సెకండ్ ఇన్నింగ్ స్టార్టెడ్? ఓకే, గ్రేట్. సో ఎవరికైనా బ్రెయిన్లో డౌట్ ఉందా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ అదర్ చార్ట్స్. కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా? ఐ వాంట్ టు సీ అదర్ చార్ట్స్ అని. ఎనీబడి? ఓకే, సో నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తా. ఒక్క క్వశ్చన్ అడుగుతా సార్, ఆన్సర్ చేస్తారా? ఐఎమ్ ఎనేబులింగ్ ద చాట్ ఫర్ ఎవ్రీబడి. Can everybody say good evening once or hi? Simply hi. Can anybody say in the chat box hi once? Enable the chat for everybody. Okay. Okay. చూసారా హాయ్లు? Now still do you want me to keep the chat enabled for everybody? Do we really require? No? Okay. No need. సరే సార్, నాకు వేరే వాళ్ళ చాట్ కనిపించట్లేదు. నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటే మైక్ ఎనేబుల్ అవ్వట్లేదు. ఆ మెంటల్ బ్లాక్స్ అన్ని తీసేసేయండి. వేరే వాళ్ళ చాట్ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. మీ డౌట్స్కి నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు చాట్ బాక్స్ ఉంది. మీరు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి నాకు Q&A ఉంది. ఓకే, నెక్స్ట్ 35 to 40 minutes ఇఫ్ యూ గివ్ మీ ద అన్డివైడెడ్ అటెన్షన్, నేను మీకు జస్ట్ జావా ఏంటి అనేది చెప్తా సార్. ఇట్ వోంట్ బి ఎ రెగ్యులర్ థియరిటికల్ క్లాస్. కూర్చోబెట్టి జావా తోపు, దమ్ముంటే ఆపు, జావా నేర్చుకోకపోతే నీ జీవితంలో దేనికి పనికిరావు, చొక్కా ప్యాంట్ కూడా కొనుక్కోలేవు, దిస్ కైండ్ ఆఫ్ సేల్స్ ట్రిక్స్ ఐ వోంట్ డూ ఇట్. ఓకే, బికాస్ ఎఫ్ఎల్ఎం నెవర్ ఈజ్ ఇన్ దట్ మోటో, రైట్? లెట్స్ టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. అసలు ఏంటి జావా ఏంది, పైథాన్ ఏంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, మన కష్టాలు ఏంటి, మీ కష్టాలు ఏంటి, అన్ని మాట్లాడుకుందాం. లెట్స్ ట్రై టు మేక్ దిస్ ఇస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ రాదర్ రెగ్యులర్ థియరిటికల్. ఇప్పటికి మినిమం ఒక 3-4 డెమోస్ అటెండ్ అయి ఉంటారు కదా సార్, జావా ఎక్కడ నేర్చుకోవాలని చెప్పి. హే చిద్విలాష్, హాయ్ మ్యాన్. ఓకే, రైట్. సో బిఫోర్ స్టార్టింగ్ డెమో ఐ వాంట్ టు క్విక్లీ లాంచ్ ఏ పోల్. ఓకే, so there is a poll running out, guys. Do you watch cricket? So there is a poll running out there. సార్ జావాకు వచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఆల్రెడీ వీఆర్ 6:26. ఐ హావ్ గివెన్ ఓన్లీ టైం టిల్ 7 అనుకుంటున్నారా? చిద్విలాష్, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. రోజు మాట్లాడుకుంటున్నాం కదా మనం క్లాస్లో. ఓకే, సో క్విక్లీ సార్, దెర్ ఇస్ అ మీనింగ్ బిహైండ్ దిస్ పోల్. యుల్ అండర్స్టాండ్ వెరీ సూన్. హాయ్ తేజేశ్వరి. ఏంటంటే రోజు క్లాస్లో మీట్ అయినా కూడా మళ్ళీ డెమో కూడా వచ్చారు సరదాగా. రోజు క్లాస్లో నేను మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాను, డెమోలో మీరు నన్ను ర్యాగింగ్ చేద్దామని వచ్చారా? హాయ్ చంద్ర, హాయ్. వీ వాంట్ క్రికెట్. ఓకే, మిమ్మల్ని చూడాలని. ఓకే, టూ
Too good. From JFS. I know guys. I know guys. Lot of students. Okay. Can you see the result now? I have shared the result. Almost 60% of people watch cricket, 32% no. Especially Kadagali. So around 70% watch cricket. Can you speak louder? Guys, is my voice audible enough? 5 means I'm shouting. 1 means you can't hear me. 4 means fair enough. And I don't want you to type bigger strings. That's why. Okay. I could see a lot of 4s and 5s, guys. Quickly rejoin. 1 అంటే కనుక నేను rejoin అవుతా. Okay, great, great. Thanks, guys. Thank you. Thank you so much. ఓకే సో క్రికెట్ ఎక్కువ మంది చూసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే టుడే వీ వాంట్ టు గివ్ దిస్ జావా డెమో ఇన్ విత్ అవర్ ఐపీఎల్ ఓకే సో వీఆర్ ఇన్ జేఎస్ఎల్ రైట్ సో దాట్స్ వై లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఓకే ఎవ్రీబడి కెన్ సీ మై స్క్రీన్ ఎస్ నో కూడా అక్కర్లేదు 1-0 విల్ ఎనఫ్ ఓకే ఓకే హౌస్ ద ట్యాగ్ లైన్ బై ద వే ఐపీఎల్ ఫర్ క్రికెట్ జేఎస్ఎల్ ఫర్ కెరీర్ హౌస్ ద ట్యాగ్ లైన్ okay the credit not goes to me these are ops team okay yeah so those who don't know cricket those who don't know IPL it's okay guys nothing wrong నాకు కూడా చాలా తెలియదు ప్రపంచంలో okay right so I'm Upendra co-founder of FLM okay and your Java trainer as well can you please reshare the screen I think it is good guys it is good ఓకే సో డెమో స్టార్ట్ చేసే ముందు చాలా మందికి నా గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కదా సో ఐల్ బి యువర్ ట్రైనర్ సో ఎనీబడి నో హిస్ నేమ్ బ్రెండన్ మెక్కలం ఓకే సో తెలిస్తే గ్రేట్ తెలియకపోతే హీఈస్ ద కోచ్ సో ఐల్ బి యువర్ కోచ్ మెంటర్ ట్రైనర్ అంటే నా సెషన్స్లో అయితే నన్ను ఎవరు సార్ అని పెద్దగా పిలవరు బికాస్ ఐ నెవర్ బిహేవ్ లైక్ ఏ సార్ చూడడానికి కొంచెం ఏజ్గా ఉంటాయి కానీ ఐఎమ్ స్టిల్ సింగిల్ నాట్ మ్యారీడ్ ఓకే యా హే రాజు హాయ్ మ్యాన్ సో కమింగ్ టు మై సెల్ఫ్ ఐ హ్యావ్ అరౌండ్ 7+ years experience in IT so I worked with TCS later I worked into product based companies okay so coming to FLM me and Krishna started FLM in the year of 2020 when I started my first Java batch any guess how many students I started with how many students I started any guess I started teaching Java with 2 members okay my first batch 2020 May I started with 2 students now I'm trying 2000 students in every batch okay so thanks for the support guys without FLM without your trust this couldn't have been possible so నా గురించి ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు రాస్తే బుక్ కూడా అవ్వదు ఒక పాంప్లెట్ అవుతుంది వాట్ ఈస్ ద ఎజెండా టుడే ఎజెండా ఏం లేదండి ఐ వాంట్ టు కిల్ యువర్ ప్రీషియస్ 45 minutes of time okay and I want to let you know the importance of Java, SQL, Linux సెషన్ నుంచి బయటకు వెళ్ళేసరికి చాలా మందికి జావా నేర్చుకోవాలా పైథాన్ నేర్చుకోవాలని చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఆ కన్ఫ్యూజన్స్ అన్ని తీర్చకుండానే తీర్చి పంపిస్తాను నేనేం చెప్పను బికాస్ ఏం చెప్పినా కూడా జావా నేర్చుకోవాలా పైథాన్ నేర్చుకోవాలా అని కన్ఫ్యూజన్ మీకు పోదు ఎంతమంది జెన్యున్లీ ఆ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు చెప్పండి పక్కింటోడు జావా నేర్చుకోమంటాడు ఎదురింటోడు పైథాన్ నేర్చుకోమంటాడు దూరంగా ఉన్నాడు జావా స్క్రిప్ట్ నేర్చుకోమంటాడు హౌ మెనీ గైస్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ ఏది నేర్చుకుంటే ఏమైపోతుందనే టెన్షన్తో ఏమీ నేర్చుకోకుండా టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని అలాగా ఒకప్పుడు బ్యాక్ దెన్ వెన్ ఐ పాస్ బీటెక్ సో నేను కూడా మీలాగే కూర్చున్నాను చీటీలు వేసాను ఆరెంజ్ సినిమాలో జెనీలియా లాగా ఓకే జావా రాశాను పైథాన్ రాశాను జావా స్క్రిప్ట్ రాసా చీటీలు వేసా అప్పుడు జావా వచ్చింది సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ జావా ఓకే పైథాన్ ప్లస్ జావా జైథాన్ నేర్చుకున్నా ఐఎమ్ గుడ్ ఓకే ఈ సెషన్ అయ్యేసరికి ఐ విల్ ట్రై టు లెట్ యు నో వై జావా వై పైథాన్ వై జావా స్క్రిప్ట్ వై గోలాంగ్ వీటన్నిటి గురించి ఇంకా మీకు ఓపిక ఉంటే కనుక డే 1లో మనం ఏం డిస్కస్ చేస్తామో కూడా మీకు చూపిస్తా రైట్ సో వై జేఎస్ఎల్ అసలు ఎందుకు ఈ జేఎస్ఎల్ జావా సీక్వెల్ లైనక్స్ ఒక పర్ఫెక్ట్ టీమ్ని మనం ఎవరైతే టీమిండియాలో ఫామ్ చేసుకుంటామో లైక్ బ్యాట్స్మెన్ బౌలర్ ఆల్రౌండర్స్ అలా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక డీబీకి సంబంధించిన సీక్వెల్ ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి ద నెక్స్ట్ 45 minutes వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హౌ మెనీ ఆఫ్ యూర్ ఇన్ దిస్ పొజిషన్ బై ద వే యూ గైస్ నో హూ ఇస్ దిస్ ద లెజెండ్ తెలీదా సచిన్ ఓకే సచిన్ టెండూల్కర్ ఈ పిక్ ఎప్పుడుదో తెలుసుగా సో వెన్ హీ స్టార్టెడ్ లెర్నింగ్ క్రికెట్ ఆర్ వెన్ హీ స్టార్టెడ్ హిస్ డెబ్యూట్ రైట్ ఎస్ఆర్టీ ఎస్ ఇంచుమించుగా మీరు కూడా ఇదే పొజిషన్లో ఉన్నట్టున్నారు ఇప్పుడు ప్రోగ్రామింగ్లో మీరు కూడా ఇప్పుడు బుల్లి సచిన్ టెండూల్కర్ ప్లేస్లోనేగా ఉన్నారు ఓకే యా సో ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అసలు ఏ బేసిక్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దిస్ గైస్
దానికంటే దారుణం. నో గైస్, సి డు నాట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. అంటే సార్, ఈ ప్రపంచంలో మనల్ని మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఓకే, గల్లీ క్రికెట్, సచిన్ ఆల్సో కేమ్ ఫ్రమ్ దట్ గల్లీ క్రికెట్ ఓన్లీ, డోంట్ వరీ గైస్. ఓకే, ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఏదో చిన్నప్పుడు కాదు, లాంగ్ లాంగ్ ఏగో పేదరాజు పెద్దమ్మ కథ కాదు. బ్యాక్ దెన్ 2021లో, ఇఫ్ యు నో వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకే, యు ఆర్ గుడ్ టు గో ఫర్ ఎ జాబ్. బట్ నౌ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో జాబ్స్ ఇస్తున్నారు. అసలు పెద్ద పెద్ద ఫ్రేమ్వర్క్లు ఉంటేనే దిక్కు దిశాన లేదు. డస్ ఎ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గెట్స్ ఎ జాబ్? మైట్ బి, ఓకే, బట్ ఇప్పుడున్న డిమాండ్ కి, ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ కి, యూ గైస్ నీడ్ టు హ్యావ్ ఎట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఏ డేటాబేస్ మినిమం. మినిమం అయితే మనకి ఉండాలి మాస్టర్. ఎందుకు ఏంటి అనేది యు నో ద కాంపిటీషన్. ఓకే, రఫ్గా ఒక 100 జాబ్స్ అప్లై చేసి రిప్లై రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 100 జాబ్స్. Indu, I'll tell you, just give me some time. So yesterday I had an interview by chance. Everyone Frontlines Media lo. Yesterday I had an interview with one of our followers. She told she applied for 800 jobs. Finally, she cracked IBM. Anybody seen this? Chusar everyone reel? 800 plus jobs she applied. How pathetic the competition. Iదే situation when I started FLM, me and Krishna, we used to have a discussion. Sir, నా దగ్గర 7 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి, ఏ కంపెనీ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు సార్. అలాంటి పొజిషన్ నుంచి సార్ నేను 700 జాబ్స్ అప్లై చేశాను, స్టిల్ నాకు ఒక అప్డేట్ కూడా రాలేదు. ద మార్కెట్ డైనమిక్స్ గాట్ చేంజ్డ్. ఓకే, ఇప్పటికీ కూడా నేను స్టిల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని మార్కెట్లో ఇంకా ఇంకా కామెడీ ఏంటంటే, సార్ నేను ఓన్లీ సీక్వెల్ నేర్చుకుంటా, కానీ క్రాక్ 7 LPA ప్యాకేజ్, 8 LPA ప్యాకేజ్ అంటారు. డూడ్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ బయటకు వస్తున్నారు. థర్డ్ ఇయర్ వాళ్ళు, ఇప్పుడు నేను జావా ఫుల్ స్టాక్ ట్రైనర్ అని, నా బ్యాచ్ లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళే దే ఆర్ లైక్ ప్రోస్, దే ఆర్ డెవలపింగ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ అండ్ వీఆర్ స్టిల్ థింకింగ్ షుడ్ ఐ లర్న్ జావా, షుడ్ ఐ లర్న్ పైథాన్. అసలు ఏం నేర్చుకోకుండా ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వస్తే ఆఫర్స్ ఇస్తారా అని చెప్పి క్షుద్ర పూజలు చేయడానికి కూడా కొందరు రెడీగా ఉన్నారు. ప్లీజ్ డోంట్ గో ఇన్ టు దట్ మచ్ కంఫర్ట్ లెవెల్. ఓకే, కమింగ్ టు ద యాక్చువల్ రియాలిటీ, ద ఇండస్ట్రీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫాస్ట్ పేస్. ఒక ఫ్రెషర్ నిజంగా ప్రాపర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఒక డేటాబేస్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్ మీద గ్రిప్ తెచ్చుకుంటే, అంటే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఇస్ ద పిన్నకిల్. మన దగ్గరికి వచ్చేసరికి అన్ఫార్చునేట్లీ క్రికెట్లో కొత్త కొత్త షాట్స్ వస్తూనే ఉంటాయి. మన ఇండస్ట్రీలో కూడా ఎవ్రీడే ఒక కొత్త లాంగ్వేజ్ వస్తుంది. నిన్న పైథాన్ అన్నారు, రేపు అనకొండ అన్నారు, ఎల్లుండి బటర్ స్కాచ్ అంటారు, ఆ తర్వాత ఇంకేదో అంటారు. వస్తూనే ఉన్నాయి కదా. యు గైస్ అబ్జర్వింగ్ ద టెక్ గ్రోత్. పొద్దున్న లేస్తే ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక కొత్త ఏఐ టూల్. నిన్న డెవిన్ అంట, ఈరోజు దేవిక అంట, రేపు పొద్దున ఇంకెవరో వస్తారేమో. ఓకే, సో దెర్ ఈస్ నో ఎండ్, జస్ట్ యూ నీడ్ టు ఎవాల్వ్, రైట్? అండ్ ఈ జేఎస్ఎల్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ అన్ ఆల్రౌండర్. జావా అనేది ఎప్పుడు కూడా ఐటీ ఇండస్ట్రీలో ఒక ఆల్రౌండర్ గా ప్లే చేస్తుంది. ఇక్కడ ఉన్న ఇద్దరు ఎవరో తెలుసుగా, బెన్ స్టోక్స్ అండ్ రవీంద్ర జడేజా, దే ఆర్ ఆల్రౌండర్స్. ఎవరైతే క్రికెట్ చూడరో ఐ నీడ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ లైక్ బెన్ స్టోక్స్ ఇస్ అన్ ఆల్రౌండర్, రవీంద్ర జడేజా ఇస్ అ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్. ఎవరికైతే తెలుసో ఐ నీడ్ నాట్ టు ఇంట్రడ్యూస్ దెమ్. సో ఐ వాంట్ టు కొరిలేట్ జావా విత్ అన్ ఆల్రౌండర్, రైట్? సో జావా ఆల్రౌండర్ ఎందుకు చేస్తుంది మాస్టర్? జావా నేర్చుకుంటే నిజంగా నేను ఆల్రౌండర్ అవుతానా అంటే, అఫ్ కోర్స్ యూ విల్ బి ఆల్రౌండర్, బికాస్ యూ క్యాన్ డెవలప్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్, యూ క్యాన్ బికమ్ అన్ యాప్ డెవలపర్, యూ క్యాన్ బికమ్ అన్ ఆటోమేషన్ టెస్టర్. ఐఎమ్ గోయింగ్ టు లిస్ట్ ఇట్ డౌన్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. ఓకే, ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాము, డోంట్ వరీ గైస్. అండ్ బై ద వే, సెషన్ స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు అయింది. ఎవరికైనా స్లోగా నిద్ర స్టార్ట్ అయిందా బై ఛాన్స్? ఎనీబడి? ఓకే, చిద్దులేష్, రేపు పొద్దున క్లాస్లో మాట్లాడుకుందాం మన ఇద్దరం. కమ్ టు మై రూమ్, రైట్? ఓకే, ఈవినింగ్ నిద్ర ఏంటి సార్? వస్తుంది సార్, స్పెషాలిటీ అదే. ఓకే, సో జావా ఇస్ అన్ ఆల్రౌండర్. హౌ అబౌట్ ద సీక్వెల్? ఓకే, సో డోంట్ థింక్ లైక్ ఎక్కువ సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నాయి సార్, మీరు సిఎస్కే ఫ్యానా అంటే, నేను జనరల్గా క్రికెట్ న్యూట్రల్ ప్లేస్లో చూస్తాను సార్. ఏ టీం సపోర్ట్ చేసినా మిగతా టీం టమాటాలు విసురుతారని చెప్పి నాకు భయం. ఓకే, డేటాబేస్ ఈజ్ రిక్వైర్డ్ టు స్ట్రక్చర్ ద డేటాను ఆర్గనైజ్ స్ట్రక్చర్డ్ వేలో పెట్టుకోవడానికి. ఐ థాట్ లైక్ ఎంఎస్ ధోని సో కూల్, స్ట్రక్చర్డ్, ఆర్గనైజ్డ్గా ఉంటాడని చెప్పి ఐ కెప్ట్ ఎంఎస్డి హియర్. ఓకే, కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైనక్స్ ఈజ్ ఎ వెరీ సెక్యూర్, పవర్ఫుల్. విన్నారు ఎవరైనా ఈ పదం? నేను ఫినిషర్ అనుకున్నా. ఓకే, ఈవెన్ ఈజ్ ఎ ఫినిషర్. Coming to the operating system part, it should be very strong, secure. Linux is the best. అసలు యాంటీవైరస్ అనే అవసరం కూడా లేదు. We can blindly depend on this operating system. And you know the person who is on left side? Mr. Dependable Dravid.
right? No ball can pass him. So no vulnerabilities can go through this operating system. సో ఈ కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, ఏమేమి ఉంటాయి సార్? అన్ని లైవ్ సెషన్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, ఇవన్నీ వద్దు. Please use only English and Hindi language. So guys, why I'm speaking Telugu? Because most of the students from AP and Telangana, so that is the reason I am using Telugu. Okay, the people who are, if anybody from out of the state, maybe it's hard to understand. Okay, I'm letting you way before, right? So నా కోర్సులో ఏమేమి ఉంటాయి? ఎవ్రీ సెషన్ లైవ్ ఉంటుంది, అండ్ యూ విల్ హ్యావ్ రికార్డింగ్స్, క్విజెస్ అండ్ ద ఆఫరింగ్స్. అండ్ సెషన్ ఎన్ని అవర్స్ ఉంటుంది, ఏంటి, వీటన్నిటి గురించి పక్కన పెడితే I'll directly tell you what I'm going to teach on day 1 or else what I call day 0. ఇప్పుడు నేను మీకు డెమో కోసం సూపర్ బ్యూటిఫుల్ పీపీటీస్ కంటే డైరెక్ట్గా మనం కంటెంట్ మాట్లాడుకుందాం. డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్దాం. కంటెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? జావా స్టార్ట్ చేసే ముందర ఐల్ టెల్ యూ వై ఐ నీడ్ ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ ఎందుకు నాకు? ప్రోగ్రామింగ్ ఎందుకు? ఒకసారి ఈ కోర్సులో ఉన్న హైలైట్స్ చూడండి, ఖచ్చితంగా తెలుగులో చెప్తా. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఓకే, ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ శ్రీకాకుళం. లేటర్ predominantly into Vijayawada my education. Later TCS Chennai, TCS Hyderabad. Later into HighRadius, which is a product based company in Hyderabad. After that FLM. Okay, this is how my journey has been. And non-IT students kosame we started from very scratch, and most of the projects will be real time because I'm not a regular theoretical trainer. If you ask me to also tell a lot of theory, it is so hard for me because I've been a hands-on guy. And doubt sessions, real-time examples, ivanni kuda you will get to know, guys. Don't worry about this. Add-ons, as Krishna told, you'll be having resume buildings, LinkedIn sessions, everything will be pipeline. There is a team to take care of this. Okay, మీ ప్రతి సెషన్ ని ట్రాక్ చేసుకుంటారు. They are going to keep it everything. జేఎస్ఎల్ నేర్చుకుంటే ఏంటి, ఏ రోల్స్కి అప్లై చేయొచ్చు? బీట్ జావా నేర్చుకుంటే యూ కెన్ బికమ్ ఏ డెవలపర్, యూ కెన్ బికమ్ ఏ టెస్ట్ ఇంజనీర్, యూ కెన్ బికమ్ ఏ మొబైల్ యాప్ డెవలపర్, ఎవ్రీథింగ్. సో దిస్ పీపీటీ, దిస్ రికార్డింగ్, ఎవ్రీథింగ్ విల్ బి షేర్డ్ విత్ యూ గైస్. అంటే నిజంగా ఈ కోర్స్ నేర్చుకుంటే నాకే డోర్స్ ఓపెన్ అవుతాయి. జావా నేర్చుకుంటే ఏ డోర్స్ ఓపెన్ అవుతాయి, సీక్వెల్ నేర్చుకుంటే ఏ డోర్స్ ఓపెన్ అవుతాయి, అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఫండమెంటల్ ఫర్ ఎవ్రీబడి, రైట్? సో ఏ కంపెనీస్ వాడుతున్నాయి మాస్టర్ జావా? ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ విల్ బి యూజింగ్ జావా హియర్ అండ్ దేర్. ఎక్కడో చోట జావా వాడాల్సిన అవసరం వస్తుంది గురువు గారు. ఎందుకంటారా? బికాస్ జావా ఇస్ సెక్యూర్, జావా ఇస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే సరిపోతుందా? జావా ఇది, జావా అది అంటే చెప్పడానికి 100 చెప్తాను, చూపించాలిగా. సో ఐ విల్ ట్రై టు షో యూ ద ఫీచర్స్ స్టెప్ బై స్టెప్ ఇన్ అవర్ సెషన్స్, అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఫీచర్స్ టుడే. ఓకే, దీస్ ఆర్ ద టాప్ కంపెనీస్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ జావా, రైట్? సో లైనక్స్ ఆబ్వియస్లీ ప్రతి కంపెనీ వాడుతుంది. సో లైనక్స్ గురించి అయితే అసలు మనకు ప్రాబ్లమే లేదు. నా సిలబస్ పార్ట్ కంటే ముందర నేను డైరెక్ట్గా డే 1, డే 0లో చెప్పే కంటెంటే చెప్తా. ఎందుకంటే మీకు డెమోలో చాలా ఎగ్జాగరేటెడ్గా చెప్పి రెగ్యులర్ సెషన్లో బయట చికెన్ బిర్యానీ చూపించి లోపల పులిహోర పెట్టినట్టు ఉండకుండా లెట్స్ డైరెక్ట్లీ టాక్ అబౌట్ ఎవ్రీడే 2 hours ఇస్ ఎనఫ్ ఫర్ దిస్ జేఎస్ఎల్. మాట్లాడదాం, క్వశ్చన్స్ మాట్లాడదాం. వై వీ నీడ్ ప్రోగ్రామింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వశ్చన్ చెప్పండి. ఇంతసేపు జరిగిందంతా వదిలేసండి, నేను ఏదో చెప్పా. ఓకే, లెట్స్ టాక్. టు బీ ఫ్రాంక్, మనలో మనం మాట్లాడుకుందాం. వై ద హెల్ డూ వీ నీడ్ దిస్ ప్రోగ్రామింగ్? నాకైతే జాబ్ కావాలి, ఎందుకంటే జాబ్ లేకపోతే పెళ్ళి అవ్వదు కాబట్టి. టెల్ మీ ద అదర్ రీజన్స్. వై ద హెల్ డూ వీ నీడ్ దిస్ ప్రోగ్రామింగ్? టు టాక్ విత్ కంప్యూటర్. ఇంతమంది మనుషులు ఉండగా మనం కంప్యూటర్స్ ఎందుకు సార్ మాట్లాడడానికి? టు కమ్యూనికేట్, టు గెట్ జాబ్. నా రీజన్ అయితే బ్లంట్గా చెప్పేసాను. ఓకే, జాబ్ రావాలి, జేబు నిండాలి, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడానికి చాలా భాషలు ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, మలయాళం. పానీపూరి వాడి దగ్గరికి వెళ్తే తోడ ప్యాజ్ దాల్ అని చెప్పి మనం మన భాషలో మాట్లాడుకోవచ్చు. ఓకే, బట్ రెండు సిస్టమ్స్ మాట్లాడుకోవాలంటే చిన్నప్పుడు చదివారా మీరు 10th క్లాస్లో? కంప్యూటర్ గణన యంత్రం అంటారు. నేను తెలుగు మీడియం సార్, మాదంతా కొబ్బరిచెప్పల స్కూల్ అని చెప్పి ఫేమస్ విజయవాడలో. ఓకే, 45 రూపీస్ స్కూల్ ఫీజు. అందులో మాకు 10th క్లాస్లో గణన యంత్రం అని ఉండేది, విచ్ వీ కాల్ కంప్యూటర్. ఎవరైనా తెలుగు మీడియం పిల్లలు ఉన్నారని అలాగా? సో దిస్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ 2 things, వన్స్ అండ్ జీరోస్. దీనికి మెకానికల్ అయినా ఎలక్ట్రికల్ అయినా మీ అందరికి కూడా తెలుసు కదా. దిస్ బ్లడీ కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్. ఓకే, వాళ్ళ అండర్స్టాండింగ్ కోసం మనకి కష్టాలు. విజయవాడ హైఫై. ఓకే,
సో సిస్టమ్కి ఏమో 1 0 తప్ప ఏం అర్థం కావు. మరి మనుషులకేమో 1 0తో ఎన్ని గుర్తుపెట్టుకోగలం? గట్టిగా 10 డిజిట్స్ ఫోన్ నెంబర్ ఈ మధ్య బ్రెయిన్లోకి వెళ్ళట్లేదే. అలాంటిది 1 0 1 0 0 1 అని చెప్పి కెన్ యూ రిమెంబర్ దిస్ వన్స్ అండ్ జీరోస్ గైస్? కెన్ యూ రిమెంబర్ ఏ కంప్లీట్ ప్రోగ్రామ్ ఇన్ వన్స్ అండ్ జీరోస్? ఎందుకు వన్స్ అండ్ జీరోస్ గుర్తుపెట్టుకోవాలి? బికాస్ మై బ్లడీ సిస్టమ్ నోస్ ఓన్లీ దీస్ వన్స్ అండ్ జీరోస్. నా కోడి బ్రెయిన్లో నాకైతే ఎక్కువ గుర్తుండదు సార్. మీరు ఒక 8 డిజిట్ నెంబర్ చెప్తే 4 గుర్తుండే, నాకు 4 డిజిట్ నెంబర్ చెప్తే 2 గుర్తుంటాయి. అది కూడా 2 minutes గుర్తుంటుంది మాక్సిమం. రైట్? కంప్యూటర్స్ విల్ అండర్స్టాండ్ వన్స్ అండ్ జీరోస్. ఓకే, మరి మనకేమో వన్స్ అండ్ జీరోస్ రాదు. మనకంతా ఏంటి? ఇంగ్లీష్, హైఫై ఇంగ్లీషు, హిందీ, తమిళ్, హైఫై లాంగ్వేజెస్. మరి మనకొచ్చిన భాష నుంచి కంప్యూటర్కి అర్థమయ్యేలాగా ఎవరు కన్వర్ట్ చేస్తారు సార్? ఇప్పుడు మనం చైనా వెళ్ళాము. చైనా కాదు, థాయిలాండా? ఎక్కడికి వెళ్తాం మనం జనరల్గా? సింగపూర్, థాయిలాండ్. ఓకే, సో మన భాషను గట్టిగా మాట్లాడితే మొన్న కాన్పూర్ వెళ్ళినప్పుడు కూడా చాలా కష్టపడ్డాను సార్ నేను. సో వీ బీన్ టు ఐఐటి కాన్పూర్ ఫర్ ఎ నేషనల్ లెవెల్ ఫెస్ట్. అక్కడికి వెళ్ళాక ఉల్లిపాయలు వేయడం తప్ప మనకేం రాదుగా, ప్యాజ్దాలో తప్ప. సడన్గా హిందీలో మాట్లాడమంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఐ నీడ్ టు గెట్ ఎ ట్రాన్స్లేటర్. లక్కీలు మా టీంలో ఇద్దరికి హిందీ వచ్చు కాబట్టి రీల్ చేయడానికి. చిద్దిలాస్ నేను తీసేస్తా కాసేపట్లో సెషన్లోంచి, ఫీల్ అవ్వ మాకు. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్స్లేటర్. సో హూ ఇస్ ద ట్రాన్స్లేటర్? ఇది ఎందుకు పెడుతున్నారు మాస్టర్ అంటే, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ కోర్స్ ఫ్రమ్ బేర్ మినిమం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి దగ్గర నుంచి కలెక్షన్స్, జెనరిక్స్, హ్యాష్ మ్యాప్ లెవెల్ వరకు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే, రైట్. పిల్లలు ఏదో చదువుకుందామని వచ్చారు, నువ్వు ఊరికే మెసేజ్లు పెట్టావు అనుకో, పాపం ఆప్స్ టీమ్ వాళ్ళ కోపం వచ్చి తీసేస్తారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అంతే. ఊరికే అన్నాను, జస్ట్ కిడింగ్. సో దిస్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ కన్వర్టింగ్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ టు ద సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అవునా? ఎస్ సార్? నో సార్? ఇవన్నీ నాకు తెలుసు సార్, నేను ఏదైనా కొత్తగా నేర్చుకుందామని వచ్చాను అంటే, సార్ మన బ్యాచ్లో కొంతమంది సిఎస్సి వాళ్ళు ఉంటారు. మీకు ఆల్రెడీ జావా తెలుసు, ఊప్స్ తెలుసు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తెలుసు. కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళని ఎప్పుడు మనం కన్సిడర్ చేసుకొని వాళ్ళను కూడా మన లెవెల్కి తేవాలి. మనందరం కలిసి ఇంకొంచెం పైకి అప్ స్కిల్ అవ్వాలి. దట్స్ ద మోటో. ఓకేనా? యూ కెన్ ఆస్క్ ఇన్ ద Q&A వంశీ, ఆర్ యూ కెన్ రీచ్ అవుట్ టు దర్ సపోర్ట్ టీమ్. రైట్? ఇవన్నీ మళ్ళీ డే 1లో చెప్తా, ఎందుకంటే మీకు ఎలా ఉంటుంది డే 1 అనే దానికోసం. బట్ ఇంత స్లోగా చెప్పను, ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాను. సో కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ రెండు ఉన్నాయి కదా సార్. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ తెలుసా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. స్టిల్ స్టూడెంట్ డిడ్ంట్ ఆన్సర్ దిస్. మన ఫాలోవర్సే సార్ నన్ను ఇలా హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి సిస్టమ్ దాన్ని కన్వర్ట్ చేయడానికి ఏం వాడతారు సార్ అని చెప్పి పేజ్లో డిఎం వచ్చింది. ఓకేనా? పెడతారు ఏమో, యూ కీప్ ఇన్ Q&A, దే విల్ రెస్పాండ్. రెండు ఎందుకు సార్? కంపైలర్ ఉంది, ఇంటర్ప్రిటర్ ఉంది. వై డూ ఐ నీడ్ 2? రెండు ఎందుకు మాస్టారు? ఒకటి చాలదు. సో వాట్స్ ద డిఫరెన్స్ సార్? కంపైలర్ అయితే ఏం చేస్తుందంటే, ఇట్ విల్ కన్వర్ట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? హ్యూమన్స్ నోస్ ఓన్లీ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇలా లాంగ్వేజెస్ మాత్రమే తెలుసు. బట్ ఈ సిస్టమ్కి మాత్రం ఓన్లీ వన్స్, జీరోసే అర్థమవుతాయి. సో ఈ మధ్యలో, ఈ మనిషికి మెషిన్కి మధ్యలో ఒక బ్రోకర్గా, ఒక ట్రాన్స్లేటర్ కావాలి. ఆ ట్రాన్స్లేటరే మన కంపైలర్, ఇంటర్ప్రిటర్ అనుకున్నాం. ఓకే, ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటనేది ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్. కంపైలర్ ఏం చేస్తుంది? మనం రాసిన ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది చూసారా, ఏది? హలో వరల్డ్. ఎవరైనా రాశారా ఈ ప్రోగ్రామ్ని? చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ హలో వరల్డ్, నేను ఆ రెజ్యూమ్లో పెట్టేసుకుంటా లాంగ్వేజ్. నాకేదైనా లాంగ్వేజ్లో హలో వరల్డ్ ప్రింట్ అయితే వెంటనే రెజ్యూమ్లోకి వెళ్ళిపోతా. ఐ విల్ యాడ్ ఐ నో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి పెట్టేస్తా. ఎవరైనా అలా పెట్టారా? జస్ట్ హలో వరల్డ్ తెలిసాక వచ్చిందని ఒక్కటే సార్ నాకు కూడా. ఓకే, సో ఈ కంపైలర్, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తాయి మాస్టర్ అంటే, కంపైలర్ ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని సింగిల్ షాట్లో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ సిస్టమ్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. మొత్తం ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి సింగిల్ షాట్. సింగిల్ షాట్ అంటే ఏంటి మాస్టర్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కష్టపడి హలో వరల్డ్ అని రాసాం, సిస్టమ్ని హలో వరల్డ్ అని ప్రింట్ చేయమని కోడ్ రాసాం. బట్ సిస్టమ్కి ఇది అర్థమైద్దా? సిస్టమ్కి ఇది అర్థమవుతుందా? అర్థం కాదు. ద కంపైలర్ విల్ కమ్ 1 0 0 1 1 1 అని చెప్పి ఏదో దాని భాషలో కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది మాస్టర్ అంటే, ఇది కూడా కన్వర్టే చేసేది, కానీ ఇది లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుందండి. మీరు 10 లైన్ల కోడ్ రాస్తే
కంపైలర్ సింగిల్ షాట్ లో దాన్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ కి మారుస్తే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ మెల్లగా పద్ధతిగా. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, కంపైలర్ అంటే అబ్బాయిలు మండీకి వెళ్తే సింగిల్ షాట్ లో మండీ లేపు అవతలేస్తారు, అమ్మాయిలు ఏం చేస్తారు ఒక్కొక్క స్పూన్ తిని 3 ప్లేట్లకి ఐఎమ్ ఫుల్ అని చెప్పి పక్కకు దోసేస్తారు. పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు తినేయాలి ఇంకా. సో ఇంటర్ప్రిటర్ ఈస్ లైన్ బై లైన్, కంపైలర్ ఈస్ ఎంటైర్ ప్రోగ్రామ్. నౌ వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్, విచ్ ఈస్ ఫాస్టర్, కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్? కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్, విచ్ ఈస్ ఫాస్టర్? మీరే రేపు పొద్దున you are building a program, will you build a compiler based or interpreter based? Obviously compiler based. Our Java is both compiled and interpreted programming language. Compiler తోపు interpreter కూడా okay. Our Java is both compiler and interpreter. మన జావా రెండు యూజ్ చేస్తుంది. ఎక్కడ ఏంటి అనేది నేను గోయింగ్ ఫార్వర్డ్ సెషన్స్ లో చెప్తా. ఓకేనా? కరెంట్లీ లేదు చైతన్య, రైట్? మార్కెట్లో ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి? మీరు రోజు పొద్దున్న లేస్తే వినేది ఇదే కదా, సి, జావా, పైథాన్, గో లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్, .NET, ఇవే కదా. సార్ నో? ఓకే. ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నిన్నే ఎందుకు ప్రేమించా జెస్సీ అన్నట్టు, ఈ భూప్రపంచంలో ఇన్ని లాంగ్వేజ్లు ఉండగా నేను జావా డెమోకే ఎందుకు అటెండ్ అయ్యా, ఉపేంద్ర డెమోకే ఎందుకు అటెండ్ అయ్యా అనే క్వశ్చన్ ఎవరికైనా బ్రెయిన్లో ఉంటే దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. వై ఓన్లీ జావా? అంతే కదా. సి వెన్ వీఆర్ లెర్నింగ్ ఎనీ లాంగ్వేజ్ వీ నీడ్ టు హ్యావ్ దట్ కన్విక్షన్, రైట్? పక్కింటి ఆంటీ గారు చెప్పారని, ఎదురింటి అంకుల్ చెప్పాడని, లేదంటే అమెరికాలో ఉన్న అన్నయ్య చెప్పాడని చెప్పి ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటామా? నేనైతే అలాగే నేర్చుకున్నాను. అలా నేర్చుకుంటామా సార్ లాంగ్వేజ్? డూ వి? నేనైతే నేర్చుకున్నాను సార్, సీరియస్లీ. జీవితంలో బాగా బాగుపడ్డ వాళ్ళు వెళ్ళి ఏం నేర్చుకోవాలంటే జావా నేర్చుకొని చెప్పి వాళ్ళే చీటీలు తీశారు. ఆరెంజ్ సినిమాలో జెనీలియాకి తీసి ఇచ్చినట్టు వాళ్ళు నాకు జావా చీటీ తీసి ఇచ్చారు, చదువుకున్నా. సో వన్స్ ఐ వర్క్డ్ యాజ్ ఎ జావా ట్రైనర్ ఇన్ టీసీఎస్ చెన్నై. ఎనీబడి ఈస్ దేర్ టీసీఎస్ ఐఎల్పీలో? ఐ వర్క్డ్ యాజ్ ఎ జావా ట్రైనర్ దేర్, Chennai ILP. ILP means Initial Learning Program. There I used to be a Java trainer for the people. Okay, TCS Chennai. Yes, I'm a TCS Chennai. I've taken training in Java in TCS Chennai. Later, I became a trainer in TCS ILP. అప్పుడు ఇక్కడ కారపాకం దగ్గర ఉండేది. యా, ఓకే, రైట్. సో జావా ఎందుకు నేర్చుకుంటున్నా? వై am I learning Java only? కారపాకం రిటైల్ బిల్డింగ్ దగ్గర చెప్తాను సార్. ఈజ్ ఇట్ బికాస్ పైథాన్ ఈజ్ స్లోవర్? ఇప్పుడు మనకి జనరల్గా బ్రెయిన్లో ఉండే బిగ్గెస్ట్ కంపారిజన్స్ ఏంటి? జావానా పైథానా? జావా నేను ఎందుకు నేర్చుకున్నానంటే పైథాన్ స్లో కాబట్టి. ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి సరదాగా సెర్చ్ చేసి చూడండి, జావా వర్సెస్ పైథాన్ విచ్ ఈస్ ఫాస్టర్. మీరు ఎవరు బాగా చాట్ చేస్తూ ఉంటారు అంటే పైన క్లాస్లో బోర్డు చూస్తూ కింద టైప్ చేయడం, డ్రైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో టైప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రో టైపిస్టులు. If you search in Google Java versus Python which is faster, can anybody tell me the answer quickly? నేను సెర్చ్ చేసి చెప్తే మీకు తగ్గట్టుగా టైప్ చేశారంటారు, అందుకే మీరే సెర్చ్ చేసి మీ ఇంటర్నెట్లో మీ క్రోమ్ ఏం చెప్తుందో చూద్దాం. జావా వర్సెస్ పైథాన్ విచ్ ఇస్ ఫాస్టర్? జావా. ఏం సార్ ఫాస్ట్ అవుట్పుట్ కావాలన్నా మనకి? డూ వీ నీడ్ రియలీ ఫాస్ట్ అవుట్పుట్స్? ఫాస్ట్ అవుట్పుటే కావాలా? ఇప్పుడు మనం ఎలాంటి జనరేషన్లో ఉన్నాం ఒకసారి మాట్లాడుకుంటే, వాట్సాప్లో మనం ఎవరికైనా మెసేజ్ చేస్తే, ఇప్పుడు టైం ఎంత అయింది సార్ ఎగ్జాక్ట్గా? మీరు వెళ్ళిపోవడానికి చాలా హర్రీగా ఉన్నారు నాకు అర్థమైంది, బట్ తప్పదు, ఒక 30 నిమిషాలు. 6:50కి ఎవరికైనా 6:50:01 నేను ఎవరికైనా వాట్సాప్లో హాయ్ రా అని అడిగితే 6:50:02 కల్లా డబల్ టిక్ రావాలి, 03 కల్లా డబల్ టిక్ మీద బ్లూ టిక్ రావాలి, 04 కల్లా రిప్లై రావాలి. అంతేనా? వీఆర్ ఇన్ ది ఫాస్ట్ పేజ్ జనరేషన్, రైట్? ఎస్ ఆర్ నో గైస్? లేదు. ఇమాజిన్ 6:50కి నేను హాయ్ రా అని మెసేజ్ పెట్టా, 6:55కి వాడికి సింగిల్ టిక్ వచ్చింది, 6:59కి వాడికి డబల్ టిక్ వచ్చింది, అంటే మనకి సింగిల్ టిక్ వచ్చింది, తర్వాత డబల్ టిక్ వచ్చింది. 7:15కి వాడు చూశాడు, 7:30కి రిప్లై ఇచ్చాడు అనుకోండి, అప్పటికల్లా మన నూడిల్స్ తినేసి ఇంటికి కూడా వచ్చేస్తాం. యాక్చువల్గా మనం ఎందుకు మెసేజ్ చేసామంటే బోర్ కొడుతుంది నూడిల్స్ తిందాం రా అని చెప్పి వాడికి మెసేజ్ చేసాం. వాడు రిప్లై ఇచ్చేసరికి నూడిల్స్ తినేసి బిల్ కట్టేసి బ్రహ్మానందం లాగా సరదాగా నడుచుకుంటే వెనక్కి కూడా వచ్చేస్తుంటాం, isn't it? Do you guys really use WhatsApp if this is happening in your life?
ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం తీసుకుంటే ఒక అప్లికేషన్, అంటే నేను మీకు కంపారిజన్ పర్సే చెప్తున్నానండి. ఒక మెసేజ్ 650కి పెడితే 7:15కి రిప్లై వస్తే జీవితం ఇంకోసారి వాట్సాప్ని ముట్టుకుంటారా మీరు? స్పీడ్ స్పీడ్ స్పీడ్, ఈ జనరేషన్లో ఏదైనా ఫాస్ట్గా ఉండాలి. మరి జావా ఈజ్ మచ్ 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 ఫాస్టర్ నో. గూగులే చెప్తుందిగా, గూగుల్కి నాకు ఎటువంటి కొలాబరేషన్స్ లేవు, నేనేమి అడిగితే ఫాస్ట్గా జావా ఇవ్వమని చెప్పలే, బికాస్ జావా ఇస్ ఫాస్టర్ గైస్. అంటే ఆ జావా తోపాసారంటే జావాకుండే బొక్కలు జావా కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద ప్రోస్, తర్వాత కాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, దెన్ విల్ టేక్ ఎ డెసిషన్. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఈస్ జావా ఈజ్ ఫాస్టర్ దెన్ పైథాన్. సరే, పైథాన్ రూల్ అవుట్ చేశా, జావా స్క్రిప్ట్ ఇది కూడా మార్కెట్లో బాగా అనిపిస్తుంది కదా పేరు, వింటున్నారుగా ఈ మధ్య. జావా స్క్రిప్ట్ కూడా కొంచెం బాగానే, మెర్ను, మీను, రియాక్ట్, యాంగులర్, ఏది చూసినా జావా స్క్రిప్ట్ చల్తా. ఓకే, ఎవరైనా జావాకి జావా స్క్రిప్ట్కి మైసూర్ బోండాకు ఉన్న రిలేషన్ ఎవరైనా ఆలోచించారు ఎప్పుడైనా? రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయని ఎవరికైనా డౌట్ వచ్చిందా? నేను ఒక 2 ఏళ్ల పాటు జావా స్క్రిప్ట్ అంటే రెండు అన్నదమ్ములు అనుకున్నాను సార్. బై ఛాన్స్ ఎనీబడి థాట్ లైక్ దట్? జావా స్క్రిప్ట్. సో మనం నేర్చుకునేది జావా, మనం కంపేర్ చేసేది కింద జావా స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో ఈ రెండు నేను సేమ్ అనుకున్నాను సార్. ఇది మైసూర్ అయితే ఇది మైసూర్ బోండా, ఇది బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అయితే ఇది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బూమింగ్ టెక్నాలజీస్ అట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. మరి జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోకూడదు నేను? జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్, సుపీరియర్, బూమింగ్, ట్రెండింగ్, హ్యాష్ ట్యాగ్ ఇన్స్టా, హ్యాష్ ట్యాగ్ ఫేమస్, అంతా బాగానే ఉంది జేఎస్. కానీ జేఎస్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే మరీ సిపియు క్యాలిక్యులేషన్స్, హెవీ కంప్యూటేషన్స్కి జేఎస్ అనేది నాట్ సజెస్టెడ్ కంపేర్ టు జావా. ఫినాన్స్, బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళంతా దే డూ ప్లే విత్ లాట్ ఆఫ్ మ్యాథ్స్, నెంబర్స్ గేమ్ ప్లే చేసేటప్పుడు జేఎస్ కంపిటీషన్స్ అనేవి జావా కంటే లిటిల్ బిట్ నాట్ ఎఫిషియెంట్, రైట్? ఈజ్ ఇట్ బికాస్ నేను జావా నేర్చుకుంటున్నానంటే జావా ఎప్పుడైనా ఎవరైనా గూగుల్లో ఊరికే సెర్చ్ చేయండి సార్, జావా వర్సెస్ జావా ఎప్పుడు మార్కెట్లోకి వచ్చింది? వెన్ జావా ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్. నేను పుట్టినప్పుడు వచ్చింది జావా మార్కెట్లోకి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి 27 ఏళ్ళైంది మార్కెట్లోకి వచ్చిన జావా నేర్చుకుంటున్నాను. ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ హై పేయింగ్ ఇన్ ద మార్కెట్. జావా ఈజ్ హై పే ఇన్ ద మార్కెట్. చూస్తే మీరు జావా డెవలపర్స్ ఎవరిని అడిగినా 25 లక్షలు, మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు మరీ దారుణం సార్, నోరు రావట్ల పైకి. 65 లక్షలు, 70 లక్షలు, 75 లక్షలు. మీరు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారో హెచ్ఆర్ నాకు తెలియట్లేదు, కానీ దే ఆర్ లైక్ గెటింగ్ టూ హ్యూజ్ ప్యాకేజెస్. లిటరలీ వెన్ ఐ ఎగ్జిట్ మై కంపెనీ ఐ వాజ్ డ్రాయింగ్ అరౌండ్ 22, 23. ఓకే, బ్యాక్ దెన్ ఒక 5 years బ్యాక్. Java developers are like drawing too good salaries. Doesn't mean I'm not saying Python, JavaScript developers కి జీతాలు లేవు, వాళ్ళు ఏటీఎం కార్డ్ దగ్గర నెలకు 5,000 డ్రా చేసుకుంటున్నారని ఏం కాదు. సో ఎందుకంటే when I'm speaking about one language, people will think like, okay, వీడు అదర్ లాంగ్వేజ్ తొక్కుదామని చూస్తున్నాడు. డజంట్ నో, అసలు అలాంటి ఇంటెన్షన్ కాదు సార్. ఐటీ ఈస్ మేడప్ ఆఫ్ సో మెనీ టెక్నాలజీస్, సో మెనీ లాంగ్వేజెస్, ఫ్రేమ్వర్క్స్. ఓకే, డు నాట్ ట్రై టు కంపేర్ ఇట్. అండ్ మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ డెమోన్స్ట్రేషన్, లాంగ్వేజ్ వర్సెస్ లాజిక్ గురించి మాట్లాడతాను. బట్ అలో మీ అనదర్ 5 minutes. ఓకే, 27 ఏళ్ళైంది మార్కెట్లోకి వచ్చాను, జావా నేర్చుకుంటున్నానా? ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ పేయింగ్ హై, ఆర్ ఎల్స్ పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ జావాకి ఎక్కువ ఉన్నాయని. సందుకు 10 మంది జావా డెవలపర్స్ ఉంటారు. ఏమంటారు మీరు? మీరు ఒకసారి గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీకి వెళ్తే సందుకు వరుసగా సీను అని పిలిస్తే 10 మంది పలికినట్టు జావా అనగానే 15 మంది పలుకుతారు సార్. ఆ 15 మందిలో నేను 14వ వాడిని. ఓకే, those who don't know, predominant technology people, they know Java. ఎందుకంటే ఇట్ వాజ్ మార్కెట్ లీడర్. ఇట్ వాజ్ ఎందుకన్నారు సార్ అంటే 25 ఏళ్ళు మార్కెట్ని దున్నొదిలేసింది. 25 ఏళ్ళ పాటు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్లని ఈరోజు పైథాన్ వచ్చిందని చెప్పి ప్యాక్ చేసి కమాన్ లెట్స్ గో టు పైథాన్ అని వెళ్తారు ఎవరైనా? మేము 15 ఏళ్ల క్రితం పూరీలు కడితేనే, చేతిలో 10,000 ఉంటేనే మేము పూరీల్లోనే ఉన్నాం. ఎందుకంటే ఊరికి కట్నీళ్ళు పడేసి కొత్తది కట్టుకోవడం సరదా ఉంది. అలాంటిది ఒక ఇంటికి అలా ఆలోచిస్తే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అని దే బిల్ట్ ఎవ్రీథింగ్ ఇన్ జావా. డూ యూ థింక్ ఈరోజు మార్కెట్లో కొత్త లాంగ్వేజ్ వచ్చిందని చెప్పి మొత్తం మడతేసి పక్కన పెట్టి మళ్ళీ పైథాన్లో కట్టుకొని ఎల్లుండి జావా స్క్రిప్ట్ వస్తుందని చెప్పి అన్ని తీసి, డూ యూ థింక్ ద కంపెనీస్ విల్ చేంజ్ లాంగ్వేజెస్ జస్ట్ లైక్ దట్? మారుతాయి అనుకుంటున్నావా? నాట్ ఎట్ ఆల్. ఒక సిస్టమ్ బిల్డ్ అయిందంటే సార్, 85s, 90s బిల్డ్ చేసిన సిస్టమ్సే ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాం మాస్టర్ మేము టీసీఎస్లో. ఒకప్పుడు వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్. ఓకే, పీపుల్ విల్ నాట్ చేంజ్ టెక్నాలజీస్ జస్ట్ లైక్ దట్. చిటికేసినంత ఈజీగా మనకి ఈరోజు ఈ చొక్కా నచ్చకపోతే తీసుకెళ్లి హ్యాంగర్ పెట్టి మార్చినట్టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంపెనీస్ లాంగ్వేజెస్ని ఊరికే మార్చవు.
దే షుడ్ బి ఎ గుడ్ రేషనల్ అండ్ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ అన్లెస్ అంటిల్ అప్పుడు కూడా దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రాంగ్. లెట్ మీ టెల్ యూ ద కోర్ రీజన్స్ వై జావా ఇస్ డెవలప్. జావాకి ముందర యూ మైట్ నో దిస్ సి అండ్ సి ప్లస్ ప్లస్. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, ఇఫ్ యూ డోంట్ నో సి లాంగ్వేజ్ కెన్ ఐ లెర్న్ జావా? ఈ ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా బ్రో జావా నేర్చుకోవడానికంటే? అబ్సల్యూట్లీ యూ కెన్ లెర్న్ వితౌట్ నోయింగ్ సి లాంగ్వేజ్. దీనికి లెట్ మీ టెల్ యూ కొరిలేషన్. ఇప్పుడు నాకు సైకిల్ రాదండి, కెన్ ఐ లెర్న్ స్కూటీ? వాట్ విల్ యూ సే? నాకు సైకిల్ రాదు గురువు గారు, నేను స్కూటీ నేర్చుకుందాం యాక్సెస్ 125 కొనుక్కున్నాను 1,15,000 పెట్టి. ఈ ప్రపంచం నన్ను ఎలో చేసిద్దా స్కూటీ నేర్చుకోవడానికి? ఇప్పుడు నేనే వచ్చి సంజయ్ నేను స్కూటీ నేర్చుకుందాం అనుకుంటున్నాను ఏమంటావు అంటే, బ్రో నీకు సైకిల్ వస్తే అరగంటలో వస్తుంది, సైకిల్ రాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సైకిల్ వస్తే స్కూటీ ఈజీ, సైకిల్ రాకపోతే స్కూటీ కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టాలి. ద సేమ్, మీకు సి వచ్చి అనుకోండి, ఆల్రెడీ యూ బీన్ గోన్, ఒక లాంగ్వేజ్ మీకు తెలుసు, ఆ లాంగ్వేజ్ సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ మాత్రమే మారుతాయి, అంతే కదా? The same way, if you know C, it is easy to learn Java. If you don't know C, still it is okay. You can learn Java. And large community support. చెప్పాను కదా, జావా అనేది ఏదో ఓన్లీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా ఇక్కడే కాదు, అక్రాస్ ద గ్లోబ్ యూ విల్ ఫైండ్. మీరు జావా ఇన్స్టాల్ చేస్తే 3 billion devices running on Java, 5 billion devices running on Java, billion devices running on Java. Remember, billion devices. Okay, and it has wide set of libraries, frameworks like Spring, Spring Boot, and it is backward compatible. It is backward compatible. What is this backward compatible? Sir, మీరు ఇంటర్వ్యూలో, now we covered almost 3 to 4 interview questions. Who will translate high level programming language to machine level programming language? This is one MCQ question or interview question. What's your answer? Who will translate your high level language to the machine level language? ఇందాక మాట్లాడాను సార్, మర్చిపోయారా? కంపైలర్, ఇంటర్ప్రిటర్. Which is faster across between compiler and interpreter? What is the difference between compiler and interpreter? This is an interview question, no? What are the various languages? You will say Java, Python, JavaScript. Why you learn Java only? Because Java is developed considering the drawbacks of C, C++. C++ లో కొన్ని మెమరీ రిలేటెడ్ హెడర్ లైబ్రరీస్, ఫుట్ ప్రింట్స్, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని జావా తీసుకున్నాం. అక్రాస్ ద గ్లోబ్ జావా కమ్యూనిటీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ ఇట్ హ్యాస్ వెరీ పవర్ఫుల్ సెట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్. Let me come to very interesting point, backward compatibility. What is this backward compatibility? Backward compatibility అంటే ఏంటంటే మాస్టరు, మన జావాలోకే వద్దాం. జావా 1995లో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. 1995లో జావా ఫస్ట్ వర్షన్ వచ్చింది, జావా 1.0. ఇప్పుడు ఎలా మనం జావా 21, 22 దగ్గర ఉన్నాం, 24, 25 జేడీకేస్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు ఈ ఓల్డ్ వర్షన్లో హలో వరల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ రాస్తే, ఈ ఓల్డ్ వర్షన్లో రాసిన కోడ్ని యూ కెన్ బ్రింగ్ ఇన్ టు ద లేటెస్ట్ వర్షన్ అండ్ యూ కెన్ కంపైల్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటే ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ జావా కోడ్లో రాసిన ప్రోగ్రామింగ్ని కూడా లేటెస్ట్ వర్షన్స్లో సపోర్ట్ చేయగలదు. ఇదేమన్నా గొప్ప? ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్ గైస్, జావా ఓల్డర్ వర్షన్స్లో రాసిన కోడ్ని కొత్త వర్షన్స్లో సపోర్ట్ చేయడం ఇదేమన్నా కొత్త విషయమా మాస్టారు అంటే కొత్తదే. మీకు తెలుసా, పైథాన్ 2లో రాసిన కొన్ని సెట్ ఆఫ్ ఫీచర్స్ పైథాన్ 3లో సపోర్ట్ చేయవు. నాట్ ఆల్, ఫ్యూ ఫీచర్స్ విల్ నాట్ బి సపోర్టెడ్ విచ్ ఆర్ రిటర్న్ ఇన్ పైథాన్ 2 ఇంటూ పైథాన్ 3. విషయం తెలుసా మీకు? పైథాన్లో కూడా పైథాన్ 2, పైథాన్ 3 వర్షన్స్ వస్తూ ఉంటాయి సార్. ఈ పైథాన్ 2లో మీరు కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు, కొత్త పైథాన్ వచ్చింది కదా అని చెప్పి మీరు పైథాన్ 3లోకి మైగ్రేట్ అయ్యారు. మళ్ళీ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఇక్కడ రన్ చేస్తే కొన్ని బౌవని పేలుతాయి. ఇది మనకి అడ్వాంటేజా డ్రాబ్యాక్? ఇస్ ఇట్ అన్ అడ్వాంటేజ్ ఆర్ డ్రాబ్యాక్? లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. మీరు 1995లో యూ బిల్ట్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఇన్ పైథాన్ 2. కష్టపడి రాత్రనక పగలనక కూర్చొని 100 మంది డెవలపర్లు ఒక్కొక్కడు 10,000 లైన్ల కోడ్ రాసి ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి వాడుతున్నారు, అంతా బాగానే ఉంది. సడన్గా మీరు వచ్చేసి యూ స్టార్టెడ్ యూజింగ్ పైథాన్ 3. పైథాన్ 3లోకి వెళ్ళి
మళ్ళీ మీ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ని రీకంపైల్ చేస్తుంటే ఇట్ గాట్ ఫెయిల్డ్. ఓకే, నౌ ఇట్ గాట్ ఫెయిల్డ్. విల్ యూ యూజ్ దిస్? Okay, so guys, those who are asking for this recordings, I think next 24 hours, those who are going to pay, you will have 2 years of recording access, and along with the Java guide, I think this Java guide will be reaching out to the people who paid in the next 24 hours. Ops team is going to drop you a message on this. Okay, your operations team nadagandi. The interview guide will have TCS NQT programs, quizzes, everything. A complete programs kuda meeku attach chestaru. Okay, you can reach out to the support team. They'll explain everything about 8330 This is our WhatsApp support number. You can reach out to them. ఓకే సార్. సో మీరు ఒక వర్షన్లో రాసిన కోడ్ ఇంకో వర్షన్లోకి వెళ్ళి బ్రేక్ అయితే వాట్ ఈస్ ద బ్యూటీ ఇన్ దిస్? పైథాన్లో ఇలా జరుగుతుంది. ఇంకో విషయం, మీరు ఎవరైనా యాంగులర్ అని విన్నారా సార్? డిడ్ యూ హియర్ దిస్ టర్మ్ కాల్డ్ యాంగులర్? యాంగులర్ గూగుల్ వాళ్ళది సార్. రియాక్ట్ వర్సెస్ యాంగులర్ పేరు వినుంటారుగా, అదేంటో మనకు తెలియక్కర్లా. యాంగులర్ జేఎస్ అని ఉండేది సార్ ముందు, గూగుల్ వాళ్ళది. ఇది యాంగులర్ 1. ఈ యాంగులర్ జేఎస్ మొత్తాన్ని వాడు యాంగులర్ 2లో హీ హాజ్ రిటర్న్ ఇట్ ఇంటూ టైప్ స్క్రిప్ట్. యాంగులర్ జేఎస్ మొత్తాన్ని ఫస్ట్ వర్షన్ నుంచి సెకండ్ వర్షన్కి కంప్లీట్లీ చేంజ్. ఇక్కడ రాసిన వాళ్ళంతా చచ్చినట్టు మళ్ళీ కూర్చొని దే హ్యావ్ రీరిటర్న్ ద కోడ్. అంటే వర్షన్కి నువ్వు పాత ఫీచర్స్ని డిస్కార్డ్ చేసేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? బట్ జావా సపోర్ట్స్ దట్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. 1995లో రాసిన కోడ్ని కూడా నువ్వు 2024 ఏలేసుకుంటూ కంప్యూట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీ హ్యావ్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఒక్కొక్కటి కూడా స్టెప్ బై స్టెప్ అర్థం. డే 1 నేను మీకు వచ్చేసి వాట్ ఈస్ స్ట్రాంగ్లీ టైప్, వాట్ ఈస్ మెమరీ మేనేజ్మెంట్, వాట్ ఈస్ మల్టీ థ్రెడింగ్ అంటే కొంచెం ఇబ్బంది పడతారు. సే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈవెన్ 2 years వాళ్ళని కూడా అడుగుతారండి. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మీకు తెలిసిన ప్లాట్ఫామ్ ఏంటి? రైల్వే ప్లాట్ఫామ్. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు సార్. వాట్ ద హెల్ ఇస్ దిస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఆర్ఎల్స్ మీరు ఇంటర్వ్యూలో కూర్చోగానే ఇంటర్వ్యూయర్ అడిగేది, మీ రెజ్యూమ్లో జావా ఉంటుంది యాజ్ యూజువల్. జావా చూడగానే కెన్ యూ టెల్ మీ జావా ఫీచర్స్ అంటారు. మీరు వెంటనే సాంప్రదాయని సుప్ని అనుకుంటూ జావా ఇస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, జావా ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, జావా ఇస్ మెమరీ మేనేజ్మెంట్ అది ఇది అంటారు. వాడు వెంటనే అవునా అయితే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటో చెప్పు మిస్టర్ అఖిలేష్ అంటారు. ఓకే, ఇట్ విల్ వర్క్ ఆన్ ఎనీ డివైస్. ఎస్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మాస్టారు, మనం మన ప్రోగ్రామ్ని, మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మన పర్సనల్ మెషిన్స్లో ఏం చేస్తాం? విండోస్ ల్యాప్టాప్స్ తీసుకుంటామండి. విండోస్ ల్యాప్టాప్స్లో తీసుకొని విల్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్ ఇన్ విండోస్. ఓకే, విండోస్లో తీసుకొని విల్ రైట్ అవర్ జావా కోడ్. కానీ రియల్ టైంలో సర్వర్స్ అని ఏం వాడతాం మనం? రియల్ టైమ్ సర్వర్స్ అన్ని లైనక్స్ సర్వర్స్ వాడతాం. ఎందుకు లైనక్స్? ఇందాకే చెప్పాను మీకు, ఇట్ ఈస్ మిస్టర్ డిపెండబుల్, ఫ్రీ, ఓపెన్ సోర్స్ అండ్ సెక్యూర్, నో వల్నరబిలిటీస్. నువ్వు రాసిన కోడ్ ఏమో విండోస్లోది, మరి నువ్వు తీసుకెళ్ళి లైనక్స్లో రన్ చేస్తే సపోర్ట్ చేసిద్దా అంటే జావాలో చేస్తుంది. కానీ ఇదే మీరు సీకి వచ్చారనుకోండి, సి ప్రోగ్రాంలో ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ రాస్తున్నాం. హలో వరల్డ్ రాసినప్పుడు సి ప్రోగ్రాంలో ప్రతి ఫైల్ని ఏమని సేవ్ చేస్తాం? హలో వరల్డ్ డాట్ సి, హలో వరల్డ్ డాట్ సి అని చెప్పి సేవ్ చేస్తాం. దీన్ని కంపైల్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈఎక్సి ఫైల్ ఒకటి జనరేట్ అవుతుందండి. యూ విల్ బి గెటింగ్ ఏ ఈఎక్సి ఫైల్ విచ్ ఈస్ హ్యావింగ్ వన్స్, జీరోస్. హలో వరల్డ్ డాట్ సిలో ఉండేదేమో హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, ఈఎక్సి ఫైల్లో ఉండేదేమో 1 0. ఈ 1 0 డైరెక్ట్గా మనం ఏ సిస్టంలో కంపైల్ చేస్తే ఆ సిస్టమ్ కరెస్పాండింగే జనరేట్ అవుతాయి. కానీ జావాలో, ఐఎమ్ రిపీటింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా అడుగుతారు. హలో వరల్డ్ డాట్ జావా అని చెప్పి మీరు కనుక ఒక ప్రోగ్రామ్ రాస్తే, మీరు దీన్ని కంపైల్ చేస్తే, దిస్ కంపైలర్ విల్ నాట్ జనరేట్ మెషిన్ కోడ్, ఇట్ విల్ జనరేట్ సంథింగ్ ఇంటర్మీడియట్ కోడ్ కాల్డ్ బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ ఏంట్రా అంటే, ఈజ్ దిస్ హై లెవెల్? నో. ఈజ్ దిస్ మెషిన్ లెవెల్? నో. దిస్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ కోడ్. ఈ ఇంటర్మీడియట్ కోడ్ని తీసుకెళ్ళి యూ కెన్ రన్ ఇన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. నువ్వు లైనక్స్లో రన్ చేస్తావా, మ్యాక్లో రన్ చేస్తావా, విండోస్లో రన్ చేసుకుని యూ కెన్ రన్ ఎనీవేర్.
సో అందుకే జావాలో ఇలా అంటాం వారా, పోరా కాదు వారా. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. నువ్వు ఒక్కసారి రాయి, కంపైల్ చేసుకో. ఈ బయట కూడా పట్టుకొని నువ్వు లైనక్స్కి వెళ్ళు, మ్యాక్కి వెళ్ళు, విండోస్కి వెళ్ళు, కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి ఏ ప్లాట్ఫామ్ మీద రన్ చేసుకున్నా కూడా ఏలేసుకుంటూ రన్ అవుతుంది. దట్స్ వాట్ కాల్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. గురుగారు బాగానే చెప్పారు శ్లోకాలన్నీ, ఒకసారి చేసి చూపిస్తే అర్థమవుతుందిగా. చెప్తుంటే గాల్లో దోశలు బాగానే ఉన్నాయి. లెట్స్ ట్రై టు రైట్ ఏ హలో వరల్డ్ ప్రోగ్రామింగ్ జావా. కానీ మనకి జావా రాదుగా. జావా రాకుండా ఇప్పుడు నేను జావా ప్రోగ్రామ్ రాస్తే ఫస్ట్ రోజు ఇంటర్స్టెల్లర్ సినిమా 30 నిమిషాలు లేట్కి వెళ్ళి మలయాళంలో వితౌట్ సబ్ టైటిల్స్ చూసినట్టు ఉంటుంది. కాబట్టి రాయమంటే రాస్తా, కానీ మీరు కాసేపు నా కోసం రెండు ఎజ్యూమ్ చేసుకోవాలి సార్. ఒకటి, జావాలో ఏది రాసినా కూడా క్లాసుల్లోనే రాయాలి. రెండోది, జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఈ రెండు ఏంటో మీకు తెలియకపోయినా కాసేపు మీకు అన్ని తెలుసని దృశ్యం సినిమాలో వెంకటేష్ చెప్తే ఎలా ఊహించుకుంటారో అలా ఊహించుకోవాలి. ఓకేనా? ఓకే. Can I write a simple code and show you what is platform independence? Why Java is platform independent? Can I show? Okay. And inko విషయం, before showing that platform independent feature, is the session boring? Feeling sleepy? Should I raise my voice? How's going session? In a simple word, how's going? Okay. రావుకాలం ఏం లేదుగా. రైట్. నేను ఒక సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను మాస్టర్. హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయడం కోసం ఫస్ట్ రూల్ ఏంటి? జావాలో ఏది రాసినా కూడా క్లాసుల్లోనే రాయాలి. ఎందుకు రాయాలి ఏంటి అనేది బాద్ మే దేఖేంగే. సో జావాలో ఏది రాసినా కూడా క్లాస్లో రాయాలి. సో లెట్ మీ రైట్ ఏ క్లాస్ కాల్డ్ పబ్లిక్. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడుకోవచ్చు. పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్. ఓకేనా? పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్. ఒక క్లాస్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఒక ఫ్లవర్ బ్రేస్, ఎండ్ అయింది అని చెప్పడానికి ఒక ఫ్లవర్ బ్రేస్. రైట్. తర్వాత ఇంకొక థంబ్ రూల్ ఉందండి. జావాలో ఏం రాసినా రాయకపోయినా మెయిన్ అనే ఒక మెథడ్ రాయాలి. దాని గురించి మాట్లాడదాము. బిఫోర్ దట్ లెట్ మీ సేవ్ దిస్ ప్రోగ్రామ్. హలో వరల్డ్ ఉంది కదా, లెట్ మీ సేవ్ దిస్. సార్ సి ప్రోగ్రామ్ని అయితే డాట్ సితో సేవ్ చేస్తాం, జావా ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేస్తాం? పైథాన్ ప్రోగ్రామ్ అయితే డాట్ పీవై, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అయితే డాట్ జేఎస్, జావా ప్రోగ్రామ్ అయితే డాట్ జావా. ఓకే. ఇప్పుడు వెంటనే మీకు ఒక పెద్ద డ్రాగన్ వస్తుంది, చూడగానే భయం వేస్తుంది, కళ్ళు తిరుగుతాయి, కళ్ళు మూసుకోండి. జావాలో ఏ ప్రోగ్రామ్ రాసినా క్లాస్లోనే రాయాలి. ఎన్ని రాసినా ఖచ్చితంగా మెయిన్ మెథడ్ రాయాలి. మెయిన్ మెథడ్ రాయాలి. మెయిన్ మెథడ్ పెద్ద చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఏరే ఫాక్స్ వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అని పెద్దది వచ్చింది. ఇది చాలా పెద్ద ఇంటర్వ్యూ క్వశ్చన్. 2 years వాళ్ళని కూడా అడుగుతారు, వాట్ ఈస్ దిస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఏరే ఫాక్స్? చెప్తే ఇంటర్వ్యూ జాబ్ ఇస్తా, లేదంటే బయటకు పంపిస్తా అంటారు. దీని గురించి మనం ఆల్మోస్ట్ ఒక 30 minutes మాట్లాడుకుందాం మన రెగ్యులర్ సెషన్లో. ఫర్ నౌ, పబ్లిక్ అంటే మామూలుగా పబ్లిక్ టాయిలెట్స్, పబ్లిక్ రోడ్స్, పబ్లిక్ ఎలక్ట్రిసిటీ, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు. అంటే పబ్లిక్ అంటే మన భాషలో ఎవరైనా వాడుకోవచ్చు. స్టాటిక్, స్టాటిక్ అంటే నార్మల్గా కదలకుండా మెదలకుండా బుద్ధిగా కూర్చుంటుంది. వాయిడ్ అంటే ఎంటీ, ఏం రిటర్న్ చేయదు. మెయిన్ అంటే ఏంటంటే సార్, అది మన మెథడ్ పేరు అండి. నా పేరు ఉపేంద్ర, మీ పేరు సంయుక్త, తన పేరు చంద్ర లాగా మెయిన్ అనేది ఒక మెథడ్. వీళ్ళకి మనకి పెద్దగా పడదు, పక్కింటి వాళ్ళతో గొడవలు ఉన్నాయి. సో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఐ వాంట్ టు ప్రింట్ హలో వరల్డ్. ప్రింట్ హలో వరల్డ్. సో ప్రింట్ చేయాలంటే జావాలో డబల్ కోట్స్లో మీరు ఏది పెట్టి రాస్తే అది ప్రింట్ అవుతుంది. పోరా పుస్కి అంటే పోరా పుస్కి ప్రింట్ అవుతుంది. కానీ ఇలా డైరెక్ట్గా ప్రింట్ రాస్తే ఈ ప్రింట్ ఎవరు, ఈ ప్రింట్ ఎక్కడి నుంచి వచ్చింది అని జావాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వెవరు అంటే, నేను మా నాన్నగారు అబ్బాయినండి అంటే, మీ నాన్నగారు ఎవరంటే మా తాతగారి అబ్బాయి అండి అన్నట్టు. ఈ ప్రింట్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ క్లాస్ కాల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆర్ ప్రింట్. ఓకే. అండ్ ప్రతిదానికి ఒక సెమికాలన్. ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ నేను మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెన్షన్ మధ్యలో. ఒక ప్రోగ్రామ్ రాశాను. ఈ ప్రోగ్రామ్ నేను ఎక్కడ సేవ్ చేశానంటే గురువు గారు, ఐ హ్యావ్ రిటర్న్ సమ్వేర్ ఆన్ డెస్క్టాప్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే. సో ఈ టెంప్ అనే ఫోల్డర్లో
సార్ ఈ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఒకసారి చెప్పండి నాకు. ఈ టెంప్ అనే ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? నౌ యు ఆర్ గోయింగ్ టు సీ ఎ మ్యాజిక్. ఒక ఫైలే ఉంది. ఈ హలో వరల్డ్ డాట్ జావా మనమే కదా క్రియేట్ చేసింది ఇందాక. దిస్ ఈస్ ద ఫైల్ హలో వరల్డ్ డాట్ జావా మనం క్రియేట్ చేసాం కదా. నౌ లెట్ మీ ఓపెన్ మై టెర్మినల్. ఓకే, సిడి డెస్క్టాప్ టెంప్. ఓకే, నా టెంప్ ఫోల్డర్లో ఒక్కటే ఫైల్ ఉందండి. ఆ ఒక్క ఫైల్ ఏంటి? హలో వరల్డ్ డాట్ జావా. కనిపిస్తుందా? కొంచెం చిన్నగా ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు మ్యాక్సిమైజ్ ఎ బిట్. ఇప్పుడు హలో వరల్డ్ డాట్ జావాలో ఉన్నది హై లెవెల్ లాంగ్వేజా, మెషిన్ లెవెల్ లాంగ్వేజా? వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్ హలో వరల్డ్ డాట్ జావా, ఈస్ దిస్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్? టెల్ మీ గైస్. షార్ట్ కట్ వాడండి, మీ చార్ట్ లాంగ్వేజ్ వాడినా కూడా ఓకే. హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ మన సిస్టమ్కి ఎక్కుతుందా? మన సిస్టమ్కి యాటిట్యూడ్ ఎక్కువ. ఇట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లెవెల్. ఏం చేయాలి మరి ఇప్పుడు మనం? వీ నీడ్ టు డూ సంథింగ్ కాల్డ్ కంపైలేషన్. కంపైల్ చేయాలి. జావాలో కంపైల్ చేయడానికి కీవర్డ్ ఏంటంటే మాస్టారు, మనం జావాలో కంపైల్ చేస్తున్నాం కాబట్టి జావా సి హలో వరల్డ్ డాట్ జావా. సి మీన్స్ కంపైల్. చూడండి, కంపైల్ అయింది. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద టెంప్ ఫోల్డర్. సి గైస్, దెర్ ఇస్ ఎ ఫైల్ క్రియేటెడ్. ఓకే, హలో వరల్డ్ డాట్ క్లాస్ అని చెప్పి ఇట్స్ ఎ న్యూ ఫైల్ క్రియేటెడ్. అది కూడా ఇప్పుడే క్రియేట్ అయింది చూడండి. హలో వరల్డ్ డాట్ క్లాస్. హలో వరల్డ్ డాట్ క్లాస్. ఈ డాట్ క్లాస్ ఫైల్ ఏంట్రా అంటే, దిస్ ఈజ్ నైదర్ మెషిన్ లెవెల్ నార్ సిస్టమ్ లెవెల్. ఇది చూడండి, డూ యూ సీ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ హియర్? కేఫ్ అంట, బేబ్ అంట, గచ్చిబౌలి అంట, హార్ట్ కప్ అంట. ఈజ్ ఇట్ ఓన్లీ హై లెవెల్? నో. ఈజ్ ఇట్ ఓన్లీ మెషిన్ లెవెల్? నో. దిస్ ఈజ్ సమ్వేర్ బిట్వీన్ హై లెవెల్ టు ఇంటర్మీడియట్ లెవెల్, రైట్? ఇది హై లెవెల్ కాదు, మెషిన్ లెవెల్ కాదు. కెన్ ఐ కాల్ దిస్ ఎస్ ఎ ఇంటర్మీడియట్ లెవెల్? అటు కాలేదు, ఇటు కాలేదు, తలకు మాసిన ఎదవా అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ నైదర్ హై లెవెల్ లాంగ్వేజ్ నార్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే హలో వరల్డ్ డాట్ జావా. The moment you compile it, you got hello world dot class. Now, if you run this dot class file, you are going to get the output. Okay, Java. Sir, కొంచెం font size I'm trying to increase. Can you see the output, guys? Hello world కనిపిస్తుందా? కొంచెం తీక్షణంగా చూస్తే హలో వరల్డ్ కనిపిస్తుందా? కొద్దిగా ట్రై చేయండి, నా కర్సర్ తిప్పుతున్నా అక్కడక్కడే. అంటే if you compile Java file, you will get a dot class file which consists bytecode. You are going to take this bytecode to any platform and you can run it. మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనగానే మీరు సింపుల్గా, సార్ జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ సార్, ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్. If you write any program in Java like hello world.java, if you compile it, it will not directly not generate machine code. Rather, it will generate a intermediate code in dot class file. You take this dot class file into any operating system. నువ్వు విండోస్కి పట్టుకెళ్తావా, మ్యాక్ పట్టుకెళ్తావా, లైనెక్స్కి తీసుకెళ్తావా, you name it, and you can run it without any rewriting of code. ఇదే సి ప్రోగ్రామ్లో మీరు హలో వరల్డ్ డాట్ సిని కనుక కంపైల్ చేసేస్తే డైరెక్ట్గా మీకు హలో వరల్డ్ డాట్ ఈఎక్సి వచ్చేస్తుంది. ఈఎక్సి మీన్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ విచ్ విల్ హ్యావ్ వన్స్ అండ్ జీరోస్. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫీచర్? దిస్ వెరీ ఇంపార్టెంట్ గైస్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. రియల్ టైంలో మీకు ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా కాదా అనుకంటే, వాడు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అడుగుతాడు. వాడికి నిజంగా ల్యాప్టాప్ ఇస్తే రఫ్ ఆడిచ్చేయచ్చు కదా, మనమే కోడ్ రాసి, మనమే కంపైల్ చేసి, మనమే చూపిస్తే జన్మధన్యం అయిపోద్ది. ఈ రోజుల్లో ఎవరు వాడరు సార్. ఈ రోజుల్లో ఈ హలో వరల్డ్ క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాం అనుకున్నారా? రియల్ టైంలో ఇంత కష్టాలే ఉండవు.
రియల్ టైంలో హలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే ఏలు వేసుకుంటే అంత ఈజీగా చేసేస్తారు. రియల్ టైంలో ఎందుకంటే మనం నోట్ ప్యాడ్లో కోడ్ రాయంగా. రియల్ టైంలో కోడ్ రాయడానికి వీ హ్యావ్ ఐడిఈస్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయండి. లైక్ ఎక్లిప్స్ అని, ఎస్టిఎస్ అని, చాలా ఐడిఈస్ ఉంటాయి. ఓకే. స్టిల్ స్టిల్ ఇంకా ఏం మాట్లాడుకుందాం సార్? ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. జావా ఎక్కడ వాడుతున్నాం? ఆల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్, డెస్క్ టాప్. మీరు మొబైల్ యాప్, మీరు అందరూ ఆండ్రాయిడ్లో జాయిన్ అయి ఉంటారు కదా. ఆండ్రాయిడ్ యాప్స్ కూడా ఇనీషియల్గా ద ఓఎస్ ఇస్ ఆన్ జావా. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాప్స్ అన్నీ కూడా జావాలోనే. బిగ్ డేటా ఎనీవేర్ యు గో, జావా ఇస్ దేర్. జావాకి సంబంధించిన హిస్టరీ ఇవన్నీ నేను ఇప్పుడేం టచ్ చేయాలనుకోవట్లేదు. బికాస్ మరీ ఎక్స్టెండ్ చేస్తే లాగే కొద్దీ తెగిద్దని నాకు కూడా తెలుసు. ఇంకా జావా వర్సెస్ పైథాన్ కన్విక్షన్ గురించి ఒక మాట మాట్లాడతాను సార్. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి పైథాన్ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందో చెప్పండి. వెన్ ఇస్ పైథాన్ ఇన్ టు ద మార్కెట్? ఊరికే ప్రో టైపర్స్, ప్రో చార్టర్స్. వెన్ ఈస్ పైథాన్ ఇన్ టు ద మార్కెట్? 1990. జయరామ్ టూ క్విక్ మ్యాన్. మిగతా వాళ్ళు ఎవరు చెప్పరా? ఎవరో ఒకరు చెప్తారులే, ఉన్న 300 అంటారా? 1991. కరెక్ట్. 2000 జోకు. జావా ఎప్పుడు వచ్చింది? 1995. మనం ఎక్కడ ఉన్నాం? 2024. ఓకే. ఈరోజు 23 మార్చి సాయంత్రం 7 గంటలకు మనం జావా నేర్చుకోవాలా పైథాన్ నేర్చుకోవాలా అనే ఒక డిబేట్ దగ్గర ఉన్నాం సార్. అవునా? ఎస్ ఆర్ నో? 23 మార్చ్ 2024న 7 గంటల 18 నిమిషాలకి జావా వర్సెస్ పైథాన్ గురించి నేర్చుకుంటున్నాం. ఇమాజిన్ 1990 ఆర్ 1985 ఇదే రోజు, ఇదే 23 మార్చ్. ఇప్పుడంటే మీకు జావా పైథాన్ ఉన్నాయి కాబట్టి జావా నేర్చుకోవాలన్నా పైథాన్ నేర్చుకోవాలన్నా గత 6 నెలలుగా ఆలోచిస్తూ చించుతూనే ఉన్నారు. హౌ అబౌట్ ద పర్సన్ పూర్ గై? 1985లో పాపం వీడు దేని గురించి కొట్టుకుని తెచ్చేవాడు? అప్పుడు మరి జావా పైథాన్ లేవుగా మార్కెట్లో. వాట్ హీ యూస్ టు? సి, సి++, మెయిన్ ఫ్రేమ్సా? ఏం చెప్దాం అనుకుంటున్నారు మాస్టారు అంటే, బిఫోర్ 1990 జావా పైథాన్ లేవు. ఇదొక విషయం అధ్యక్ష. కెన్ ఎనీబడి గ్యారంటీ 2050 23rd మార్చ్ 7 PM ఇలాగే ఒక చిన్నపిల్లడు కూర్చొని ఇదే జావా పైథాన్ ఇదే 2050 23rd మార్చ్కి ఇంతే డిమాండ్ ఉంటాయని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? కెన్ ఎనీబడి గ్యారంటీ ద సేమ్ లెగసీ, ద సేమ్ డిమాండ్, ద సేమ్ డిబేట్ బిట్వీన్ జావా వర్సెస్ పైథాన్ విల్ కంటిన్యూ ఇన్ టు 2050? క్యా కహనా చాతే హో అంటారు చూసారా 3 ఇడియట్స్లో. 1990s ముందర లేదు. 2050లో ఉంటుందో లేదో తెలియదు. ఈ షార్ట్ స్పాన్లో ఏ లాంగ్వేజ్ ఉంటుందో ఏ లాంగ్వేజ్ పోతుందో తెలియని టైంలో వై డూ యూ టూ మచ్ వరీ అబౌట్ ద లాంగ్వేజ్? నిన్న లేదు రేపు ఉంటుందో లేదో తెలీదు, అలాంటి దానికోసం ఎందుకు ఇంత బాధపడ్డాం? ఏదో ఒకటి నేర్చుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు కదా. ఎస్పెషల్లీ ద పీపుల్ హూ ఆర్ థింకింగ్ స్టిల్ థింకింగ్ విచ్ టు లర్న్. కంగారు పడి ఏది పడితే అది చేయకూడదని ఏమీ చేయకుండా కూర్చునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ థింక్ టూ మచ్. ఎందుకంటే సార్, ఎందుకంటే లాంగ్వేజ్ రియల్లీ డజంట్ మ్యాటర్. లెట్ మీ టెల్ యూ విత్ మీతోనే చెప్పిస్తా చూడండి. నేను మీ అందరికీ వాట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్? దిస్ ఈస్ మై ఫేవరెట్ ఎగ్జాంపుల్. మీ అందరికీ ప్రధాన సంఖ్య, సరి సంఖ్య, బేసి సంఖ్య, ప్రధానాంకం, ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్ సబ్కో పతా హై నా వాట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్? ఎవ్రీబడి. దీనికి మనకి బ్రాంచ్తో సంబంధం లేదు. అందుకే నేను మెకానికల్, ట్రిపుల్ ఈ, బీఎస్సీ, బీకామ్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి స్కూల్ లెవెల్లోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. బ్రాంచ్ లెవెల్ మీ అందరికీ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసు కదా. సో మీరు ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నారు. కెన్ ఐ ఆన్సర్ ద వే ఇంటర్వ్యూ జస్ట్ ఆస్కింగ్? ఎస్. అవసరం లేదులేండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చూడండి. కెన్ యూ రైట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ ఇన్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్లో ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదని కోడ్ రాయగల. ఏమో సార్ నాకు సి తెలియదు. నేను రాయమనట్లా, రాయగలవా అని అడుగుతున్నా. మీకు 30 రోజులు టైం ఇచ్చి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ రాయగలనా లేదా? రాయొచ్చు కదా. నౌ టెల్ మీ, కెన్ ఐ రైట్ ఇన్ జావా
Can I write in Java? Yes. Can I write in Python? Yes. So guys, those who are in this 24 hours, those who are going to pay, you are obviously going to get the recording access and all. ఓకే, మీరు దాని గురించి నన్ను అడగక్కర్లేదండి. జావా చీట్ షీట్స్ గైడ్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి నెక్స్ట్ 24 అవర్స్లో. దోస్ హు ఆర్ గోయింగ్ టు పే, యూ నీడ్ నాట్ టు ఇంటరప్ట్ మీ గైస్. మీరు ఒకసారి మన సపోర్ట్ టీమ్ని అడగండి. 2 years ఆఫ్ రికార్డింగ్ యాక్సెస్ అన్ని కూడా వాళ్ళు పంపిస్తారండి. రైట్. ఓకే, సిలో రాయొచ్చు, జావాలో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు. కెన్ ఐ రైట్ ఇన్ జావా స్క్రిప్ట్? కెన్ ఐ రైట్ ఇన్ జావా స్క్రిప్ట్? అఫ్ కోర్స్ ఎస్. సిలో రాస్తున్నా, జావాలో రాస్తున్నా, పైథాన్లో రాస్తున్నా, జావా స్క్రిప్ట్లో చెప్తున్నా. నౌ టెల్ మీ, డస్ ద లాంగ్వేజ్ మ్యాటర్స్? డస్ ద లాంగ్వేజ్ మ్యాటర్స్? నో. వాట్ మ్యాటర్స్ దెన్? వాట్ మ్యాటర్స్ దెన్? వాట్ మ్యాటర్స్? లాజిక్. Logic matters. Yes or no? Logic is the king. I always tell to my students, do not run after programming languages because logic is the king. If you ask anybody who is working in Google, Amazon, Microsoft, Netflix, Apple, anywhere, they really don't care which language you know. Believe me, guys. I've seen friends who are working in top product company. They really don't bother because they always work for logic, dude. Yes or no? Logic is important, no? సార్, 1990s లేదు, 1985లో లేదు, 2050లో ఉంటుందో లేదో తెలియదు, దానికోసం కొట్టుకోవడం ఇంపార్టెంటా? అసలు లాంగ్వేజే పర్మనెంట్ కాదు, లాజిక్ పర్మనెంట్ అనే స్టేట్మెంట్ మీద ఎదరికెళ్ళడం బెటరా? షుడ్ ఐ గివ్ మోర్ డెమాన్స్ట్రేషన్ ఆన్ హౌ లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్? షుడ్ ఐ? కెన్ ఐ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్? ఈ ప్రైమ్ నెంబర్తోనే చెప్పనా? బికాస్ దిస్ ఇస్ మై వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రొడక్ట్ బేస్లో ఈ ప్రైమ్ నెంబర్ అడుగుతుంటారు, అందుకే నేను పనిలో పని ఎగ్జాంపుల్ కూడా కవర్ చేద్దామని. ఇఫ్ యూ గైస్ గివ్ మీ అనదర్ 15 minutes, I'll tell you how logic is important. ఎంత ఇంపార్టెంట్ లాజిక్ అనేది మీకు ఒక డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. కెన్ ఐ? కెన్ ఐ? హౌస్ ద సెషన్ సో ఫార్? మధ్య మధ్యలో అడుగుతూ ఉండాలి, బికాస్ ఐ నీడ్ టు చేంజ్ బేస్డ్ ఆన్ యువర్ ఫీడ్బ్యాక్. ఆల్ గుడ్? ఓకే. సీరియస్గా ప్రైమ్ నెంబర్ గురించి అడుగుతుంటే, సార్ నాకు 2 years రికార్డింగ్ యాక్సెస్ ఇస్తారు సార్. ఇఫ్ యూ ఆర్ ఇన్ నెక్స్ట్ 24 hours, యూ ఆర్ ఆబ్వియస్. మీకు 2 years రికార్డింగ్ యాక్సెస్ రాస్తే నేను అడ్మిన్ టీమ్తో యుద్ధం చేస్తాను, ఓకేనా? మీ రికార్డింగ్ గురించి మీరు టెన్షన్ పడకండి, మీ జావా చీట్ షీట్ గురించి టెన్షన్ పడమాకండి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్, ఓకేనా? యువర్ రికార్డింగ్స్ విల్ బి విత్ మీ. సో లెట్ us ఫోకస్ ఆన్ ప్రైమ్ నెంబర్ ఫస్ట్, రికార్డింగ్స్ నెక్స్ట్. ఓకే, చెప్తాను అవి. ఐఎమ్ కమింగ్ టు దిస్. సరే, అసలు ముందు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటో మాట్లాడుకుందాం పిల్లలు కాసేపు. వాట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్? A number which is divisible by 1 and itself is called prime number. మా రవికుమార్ సార్ మా 5వ తరగతిలోనే ఇప్పుడు ఇదే చెప్పారు, అంతేనా? ద ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే, ఒక నెంబరు దాంతోనూ ఒకటితోనూ డివైడ్ చేస్తే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. సార్, నేను కొంచెం తెలుగు మీడియం, క్షమించాలి, అప్పుడప్పుడు తెలుగు పదాలు వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు నేను దీనికి లాజిక్ రాయమన్నాను అనుకోండి, లాజిక్కే. నేను లాంగ్వేజ్ అని టచ్ చేయట్లా గురువు గారు, లాజిక్కే టచ్ చేస్తాను. 7 అనే నెంబర్ ఇచ్చా. ఉపేంద్ర, 7 అనే నెంబర్ ప్రైమా కాదా చెప్పు అంటే ఏం చేస్తారు మీరు? 1 2 3 4 5 6 7 అని చెప్పి ఇలా వెళ్తూ, 1 ఇట్స్ ఎ ఫ్యాక్టర్, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 ఫ్యాక్టర్. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి ఏ ప్రైమ్ నెంబర్ హై గురూజీ? అంతేనా మీ లాజిక్? అంతేనా మన లాజిక్? ఎస్ గురూజీ. ఇప్పుడు నేనేమంటానంటే, గ్రేట్ చైతన్య, గ్రేట్ చెరీ. సార్, నాకు డౌట్, మిగతా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా? ఆ దొమ్మి కేసులో గురువు గారు చూడరని చెప్పి పాపం చెరీష్, నవీన్, చైతన్య, ఆరు, నీళ్ళు మాత్రం ఎందుకు అన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు రెస్పాన్స్? తెనాలి రామలింగ గారు కథలాగా అందరూ పాలు పోస్తున్నా అని చెప్పి నీళ్ళు పోసేస్తున్నారా? లేకపోతే ఇప్పుడు ఎస్ చెప్పకపోతే ఏం కాదులే అని చెప్పా. టైప్ చేయండి సార్, నిద్ర రాకుండా ఉంటుంది. చాట్ చేస్తూ నిద్రపోరు కదా. గ్రేట్ రామ్, గ్రేట్ ఉదయ్, థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రఘు, గ్రేట్ గ్రేట్ గ్రేట్. రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మాస్టర్, ఒక్కొక్క నెంబర్తో చెక్ చేయడానికి నాకు 1 second టైం పడితే, 7 అనే నెంబరు ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని చెప్పడానికి ఎంత టైం పడుతుంది నవీన్ మనకి? కళ్యాణి, లక్ష్మి, ఎంతసేపు పట్టచ్చు మనకి? 7 seconds. ఎవ్రీబడి అగ్రీస్? ఎవ్రీబడి అగ్రీస్? 7 seconds. ఓకే, డీప్గా కాన్సెప్ట్లో రిప్లై అవ్వట్లేదు అంటారా? నైస్ సార్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కోడ్ రాయడానికి అధ్యక్ష,
ప్రైమ్ నెంబర్ కోడ్ రాయడానికి కేస్ వన్ 7 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదని చెప్పడానికి మీకు 7 సెకండ్స్ పడితే 35 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదని చెప్పడానికి కిतना టైం लगेगा 35 సెకండ్స్. 50 అనే నెంబర్కి 50 సెకండ్స్. ఎన్ అనే నెంబర్కి ఎంత టైం పడుతుంది భయ్యా? n సెకండ్స్, రైట్? సో కేస్ వన్లో ఇఫ్ ఎన్ ఈజ్ ఇన్పుట్ టు గెట్ అవుట్పుట్ యూ నీడ్ n సెకండ్స్. ఎవ్రీబడి ఈజ్ క్లియర్ విత్ దిస్. ఇప్పుడు వెంటనే ఉదయం ఏమంటాడంటే, భయ్యా ఊరికే ఇందాక నువ్వు టైం చాలా ఇంపార్టెంట్ అదే చెప్పావు కదా, సింగిల్ టిక్, డబుల్ టిక్, బ్లూ టిక్, రిప్లై అని చెప్పి అది చెప్పావు కదా, మరి ఆ కథ ప్రకారం కొంచెం సీరియస్గా నువ్వు ఆలోచించి బుర్ర పెట్టి 7 అనే నెంబర్ ప్రైమ్ అవునా కాదా అని చెప్పడానికి 1 2 3 4 5 6 7 ఇలా వెళ్ళి నీకు 2 ఫ్యాక్టర్లు వస్తే నువ్వు దీన్ని ప్రైమ్ అంటున్నావు, అంతకంటే ఎక్కువ వస్తే ప్రైమ్ కాదంటున్నావు కదా. ఓ పని చెయ్యి, ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి నెంబర్కి 1 ఫ్యాక్టరే కదా. ఉదయం ఏమంటున్నాడంటే 1 అనే నెంబర్ యూనివర్సల్ ఫ్యాక్టర్. ఎస్ ఆర్ నో? 1 అనే నెంబర్ దేన్నన్నా డివైడ్ చేయగలదు సక్సెస్ఫుల్గా. అలాంటప్పుడు నువ్వు 1తో చెక్ చేయకు భయ్యా, ఆబ్వియస్లీ ఫ్యాక్టర్ అని తెలిసిన నువ్వు ఎందుకు అక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తావు చెప్పు. నువ్వు 2 నుంచి స్టార్ట్ చేయి. 2 3 4 5 6 7 దాకా వెళ్ళు. నీకు ఒక్కటే ఫ్యాక్టర్ వస్తే నువ్వు దాన్ని ప్రైమ్ నెంబర్ అని చెప్పు అంటున్నాడు. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఎలాగో ఒకటి ఫ్యాక్టర్ అని తెలిసినప్పుడు నువ్వు ఎలా దాన్ని చెక్ చేయడము? నువ్వు చెక్ చేయమాక దాంతో. యూ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ 2 నుంచి 7 దాకా చెక్ చేసి నీకు ఓన్లీ ఒక్క ఫ్యాక్టర్ వస్తే ప్రైమ్ అని చెప్పు అంటున్నాడు. ఇన్ దిస్ కేస్ ఇఫ్ మై ఇన్పుట్ ఈస్ ఎన్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? కరెక్ట్ లిఖిత, సూపర్. మిగతా వాళ్ళు నా నెంబర్ ఎన్ అయితే నా నెంబర్ 7 అనుకోండి, ఇందాక 7 సెకండ్స్ పట్టింది, ఇప్పుడు 6 సెకండ్స్ పడుతుంది. నా నెంబర్ 30 అనుకోండి, 29 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు నా నెంబర్ ఎన్ అయితే n-1 సెకండ్స్. n-1 సెకండ్స్. కేస్ 2లో ఎన్ అనేది ఇన్పుట్ అయితే మై అవుట్పుట్ విల్ కమ్ ఇన్ n-1 సెకండ్స్. గురుగారు ఏ మాట కా మాట, కేస్ 1 కంటే కేస్ 2 కొంచెం స్పీడ్ కదా. కొంచెం 1 సెకండ్ అంటే పెద్ద విషయమే కదా సార్. రఘు వద్దాం, రఘు అక్కడికి. అయితే గణేష్ సార్, కేస్ 2 క్లియర్ కదండి ఎవ్రీబడి? కేస్ 2 క్లియర్ నో ఫర్ ఆల్? ఓకే. ఇప్పుడు వెంటనే రాకేష్ ఏమంటాడు, మరి మన ఉదయ్ ఏ నెంబర్కి ఆ నెంబర్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఇప్పుడు ఒకటి అన్నిటికీ ఫ్యాక్టర్ అయినప్పుడు ఏ నెంబర్కి ఆ నెంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతుందిగా. ఇప్పుడు 7కి 7 ఫ్యాక్టర్ అవుతుంది, 13కి 13 ఫ్యాక్టర్ అవుతుంది, 50కి 50 ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఎన్ అనేది ఎన్కి ఫ్యాక్టర్ అవుతుంది కదా భయ్యా. నువ్వు 1ని ఎలా అవాయిడ్ చేసావో దీన్ని కూడా అవాయిడ్ చేసాయి. కరెక్ట్ లిఖిత? జస్ట్ ఆ నెంబర్ ముందు ఆగిపో. ఎలా అయితే నువ్వు 1ని ఎత్తేసావో మార్కెట్లోంచి, ఆ నెంబర్ని కూడా ఎత్తేయి. ఇది కొంచెం ఆలోచించండి సార్. ఏ నెంబర్కి ఆ నెంబర్ ఫ్యాక్టర్ అయినప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు, లేదు కదా. నౌ వాట్ ఈస్ మై కాంప్లెక్సిటీ? n-2. ఎవ్రీబడి ఈస్ క్లియర్? ఎవ్రీబడి ఈస్ క్లియర్ ఆన్ దిస్? ఎవ్రీబడి? గ్రేట్ గైస్, గ్రేట్. Case 3, if n is my input, n-2 seconds. సార్ లాజిక్గా నేనైనా బ్రేక్ తప్పు రాసానా? లాజిక్ కరెక్టే కదా సార్? ఏ మాటగా మాట లాజిక్ అయితే మనం తప్పు చేయలేదు కదా. లాజిక్ ఈజ్ సేమ్. వీఆర్ ట్రైంగ్ టు సేవ్ ద అవుట్పుట్ టైం. ఎందుకు అవుట్పుట్ సేవ్ చేస్తున్నాం? సింగిల్ టిక్ డబుల్ టిక్ లాజిక్. వీ నీడ్ స్పీడ్ అవుట్పుట్. ఓకే, ఎవ్రీబడి ఈస్ క్లియర్ రైట్? ఇప్పుడు ఇన్ని రోజులు n సెకండ్స్ ఎంతమంది రాసేవాళ్ళు చెప్పండి? ఫర్ i=1, i<n i++ అని చెప్పి చాలా మంది ఈ లాజిక్కే రాసేవాళ్ళు కదా అందరూ. కేస్ 1 ఎక్కువ రాసేవాళ్ళు కదా మీరు, మీ ఇంటర్వ్యూలో కానీ మీ కాలేజీల్లో కానీ. వస్తున్నా చరీష్ అక్కడప్పుడు. దాంతో పోలిస్తే కేస్ 3 కొంచెం బెటర్గా ఉంది కదా. 2 సెకండ్లు టైం సేవ్ చేసామంటే నువ్వు బ్రిలియంట్ వేగా. కంపెనీ మెయిన్ ఫైర్వాల్ సిస్టమ్ని హ్యాక్ చేసినట్టేగా మనం. ఈ లాజిక్ కనుక మనం TCS, విప్రో, ఇన్ఫోసిస్లో రాస్తే మీకు ఉద్యోగం ఇవ్వచ్చేమో, కానీ ఇఫ్ యూ గో టు ఎనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, నువ్వు ఏ స్పీడ్లో వచ్చావు ఆ స్పీడ్లో ఇంటికి వెళ్ళిపో అంటారు. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డిగేట్ పక్కన పెడితే తాగిన టీ డబ్బులు కట్టేసి వెళ్ళిపో అంటారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే జనరల్గా టీ కాఫీ ఇస్తారు కదా, టీ 35 రూపీస్ బిల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో అంటారు. దిస్ ఈస్ ద వర్స్ట్ లాజిక్ యూ కెన్ రైట్.
అదేంటి సార్ బాగానే ఆప్టిమైజ్ చేశానే, అంత బాగానే మేనేజ్ చేసి ఎక్కడ దొరికేసా అంటే, యూ కెన్ స్టిల్ ఆప్టిమైజ్ ఎ బిట్, ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎలా మాస్టారు? కెన్ ఐ కంటిన్యూ? ఐ హ్యావ్ వన్ మోర్ కేస్ టు డిస్కస్. కెన్ ఐ? హౌ అని అంత నోరు తెచ్చినందుకు చెప్తా, కేస్ 4 కూడా చెప్తా. ఓకే. కేస్ 4 ఏంటంటే గురువు గారు, ఇట్స్ అన్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే చూస్తుండగా తెలిసిన అబ్జర్వేషన్. ఇప్పుడు 100 అనే నెంబర్ ఉంది కదండి. 100 అనే నెంబర్కి 100 కాకుండా వచ్చే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? ఇప్పుడు 100కి ఫ్యాక్టర్స్ రాస్తే, 100కి ఫ్యాక్టర్లు రాస్తే 100కి 100 కాకుండా హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? 50. 50కి 50 కాకుండా హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? 25. 10కి 10 కాకుండా హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? 5. ఎన్కి ఎన్ కాకుండా హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? సాయిప్రియ రెడీగా ఉన్నావు కదా ముందే టైప్ చేసేసి. టూ స్పీడ్. కరెక్ట్ ఉదయ్, కరెక్ట్ రఘు. మిగతా వాళ్ళు ఏంటి సార్ మాట్లాడరు? అలిగారేంటి మ్యాచ్ టైంలో అడ్డం వచ్చానని? సార్ 15 సంవత్సరాలకి ఐపీఎల్ జరుగుతుంది, ఇంకో 15 ఏళ్ళు కూడా ఐపీఎల్ జరుగుతూనే ఉంటుంది. ఈసారి మనం కప్ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఎందుకు సార్ టెన్షన్ పడతారు? దేవుడికి ఇచ్చేద్దాం. ఆ, దీని లాజిక్ ఏంటి మాస్టారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 అనే నెంబర్ తీసుకుంటే 1 నుంచి 20లో మీరు ఎలాగో 1తో చెక్ చేయరు, 20తో చెక్ చేయరు, 2 నుంచి 19 దాకా చెక్ చేస్తారు, మధ్యలో 10 ఉంది. ఏదైనా ఒక నెంబర్కి ఆ నెంబర్ కాకుండా హైయెస్ట్ ఫ్యాక్టర్ దానిలో సగమే ఉంటుంది అంటున్నా నేను. ఇలా కాకుండా ఏదైనా దొరికితే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్. ఇది కాకుండా ఒక ఎక్స్ అనే నెంబర్కి ఎక్స్ కాకుండా దాని హైయెస్ట్ ఫ్యాక్టర్ x/2, 100కి 50, 1000కి 500, 10,000కి 5,000. ఈ మధ్యలో ఏం దొరకవు. దిస్ ఈజ్ ఎ డ్రై జోన్. ఈ డ్రై జోన్లో మీరు వెళ్ళి ఎదుక్కున్న ఏం దొరకవు. బట్ డూ వీ రియల్లీ నీడ్ టు సర్చ్ హియర్? అవసరం ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయడం? ఒక నెంబర్కి హైయెస్ట్ ఫ్యాక్టరే n/2 అది కాకుండా అన్నప్పుడు మరి ఏరియా అంతా ఎందుకు ఊరికి అనవసరం పెట్రోల్ దండగా? వై షుడ్ ఐ గో హియర్? ఐ కెన్ ఇగ్నోర్ రైట్? ఐ కెన్ ఇగ్నోర్ రైట్? సార్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే సే 100కి ఫ్యాక్టర్స్ 100 కాకుండా 50 దగ్గరే ఉంటాయి. 1000 తీసుకుంటే 1000కి 1000 కాకుండా వచ్చే హైయెస్ట్ ఫ్యాక్టర్ 500. సిమిలర్లీ 10,000కి 10,000 కాకుండా వచ్చే హైయెస్ట్ ఫ్యాక్టర్ 5,000. సో ఈ ఈ రీజన్ అంతా కూడా డ్రై జోన్స్. ఇక్కడ మీకు ఏం దొరకవు ఫ్యాక్టర్స్, అనవసరంగా వెళ్ళి డబ్బులు దండగా పెట్రోల్ దండగా. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, I'll search only up to n/2. I'll not cross beyond n/2. Are you okay with this? Are you okay with this case 4? ఆడ్ నెంబర్ అయితే మా అయితే +1కి వెళ్తామండి. ఇప్పుడు 7 అంటే 3/2, 7/2 3.5, 4కి వెళ్ళండి. కేస్ 4. If n is a input number, I'll ma I'll max go to n/2 seconds. 1 you can ignore because n అనేది 10 కోట్లు అనుకోండి. 10 కోట్ల ముందు సెకండ్ పెద్ద ఫరక్ పడుతుందా? నో గైస్ టెల్ మీ, n అనేది కనుక ఐ హ్యావ్ గివెన్ 1000 ఇస్తే ఫస్ట్ దానిలో నాకు అవుట్పుట్ రావడానికి 1000 సెకండ్స్ పడితే సెకండ్ దానిలో నాకు ఎంత పడుతుంది? 999. థర్డ్ దానిలో నాకు ఎంత పడుతుంది? 998. ఫోర్త్ దానిలో నాకు 500. దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ కేస్ 1 అండ్ కేస్ 4, రైట్? There is a huge difference between case 1 and case 4, right? Sir, literally half the time I am saving. Half the time. సార్ ఒక్కటి చెప్తున్నా, ఎన్ ఈజ్ ఆడ్ అయితే గనక మహా అయితే 7 అనే నెంబర్ తీసుకున్నారు సార్. 7/2 3.5 4 దాకా వెళ్తారు, సరే 5 దాకా వెళ్తారు. బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టిల్ ద ఎన్, రైట్ మనోజ? n/2 అంటే ఇప్పుడు ఆడ్ నెంబర్ని మీరు డివైడ్ చేస్తే మహా అయితే దాని నియరెస్ట్ ఫ్లోర్ నెంబర్ సీల్ నెంబర్కి వెళ్తారు, అంతకుమించి ఎంత దూరం వెళ్ళరుగా. బట్ కేస్ 1లో మనం ఎక్కడ దాకా వెళ్తున్నాం? వీఆర్ గోయింగ్ టిల్ 1000. కేస్ 2లో 999, కేస్ 3లో 998, కేస్ 4లో 500. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇంకొకసారి చెప్తున్నానండి. ఇఫ్ ఇన్పుట్ నెంబర్ ఈజ్ ఎన్ అనుకుంటే గనక ఆ ఎన్ అనే నెంబర్కి హైయెస్ట్ ఫ్యాక్టర్ n/2 దగ్గరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 అనే నెంబర్ తీసుకుంటే
500 అనే నెంబర్కి 500 కాకుండా వచ్చే హైయెస్ట్ ఫ్యాక్టర్ 250. ఈ మధ్యలో మీకు ఒక్క ఫ్యాక్టర్ కూడా దొరకదు 500కి. 1000 అనే ఒక నెంబర్ తీసుకుంటే 1000కి 1000 కాకుండా మీకు వచ్చే హైయెస్ట్ ఫ్యాక్టర్ 500. యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఫ్యాక్టర్ హియర్. 10,000 తీసుకుంటే యూ విల్ గెట్ ఓన్లీ 5,000 వరకే మీకు ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ మధ్యలో మీకు ఫ్యాక్టర్స్ రావు. అలాగే ఎన్ అనే నెంబర్ తీసుకుంటే యూ విల్ గెట్ అప్ టు n/2. మీరు ఇక్కడ వరకు సెర్చ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ బ్లాక్అవుట్ జోన్. సో యు ఆర్ లిటరలీ సేవింగ్ హాఫ్ టైమ్ టు యువర్ అవుట్పుట్. హౌ సార్ కెన్ ఎక్స్ప్లెయిన్ హైయెస్ట్ ఫ్యాక్టర్? హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మీరు 10 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ రాయండి. 10కి ఫ్యాక్టర్స్ రాస్తే ఏమొస్తాయి? 1, 2, 5, 10. 10కి 10 కాకుండా హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? 5 కదా సార్. 100కి 100 అనే ఫ్యాక్టర్స్ రాస్తే మీకు హైయెస్ట్ ఫ్యాక్టర్ 50 వస్తుంది. హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే ఇఫ్ యూ లిస్ట్ అవుట్ ఆల్ ద ఫ్యాక్టర్స్, అది కాకుండా దాని నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇదే వస్తుంది అని చెప్తున్నాను నేను. మీరు ఒకసారి మళ్ళీ రికార్డింగ్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. కేస్ 4 కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సార్. కేస్ 3 వరకు ఓకే, మీ అందరికీ తెలిసిందే. కేస్ 4 ఈజ్ ఇట్ బిట్ ఇంట్రెస్టింగ్, రైట్? ఇది కత్తి. వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, అమ్మోరు కత్తి. దాన్ని కూడా తెద్దాం, ఆగండి. రైట్, కేస్ 4 వరకు అందరూ క్లియర్ కదా? నౌ లెట్స్ బ్రింగ్ కేస్ 5. లాజికల్లీ దిస్ కేస్ 4 ఈజ్ ఆల్సో వ్యాలిడ్, కేస్ 1 ఈజ్ ఆల్సో వ్యాలిడ్, బట్ కేస్ 4 ఈజ్ మచ్ ఫాస్టర్. ఎంత ఫాస్టర్ అంటే సగానికి సగం ఫాస్టర్. హాఫ్ ఆఫ్ ద టైమ్ ఈస్ గాట్ సేవ్డ్ గైస్. నౌ కమ్ టు ద కేస్ 5. ఊరికే 30 అనే నెంబర్కి కొంచెం పెద్ద మనసు చేసుకొని, అసలు నేను మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను, ఫ్యాక్టర్స్ చెప్పండి సార్ నాకు. లైన్లో నాతో పాటు చెప్తుంటే రాసుకుంటాను సార్ నేను. 30 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 5, 6, 10. మీరు చెప్తే నేను రాద్దామని చూస్తున్నా. మీరేమో ఆఫీసర్ 10 దగ్గర. 15 చైతన్య 30. ఓకే సార్. నెక్స్ట్ 3 నిమిషాలు మీరు తల పక్కకి తిప్పినా సరే సినిమాలో పెద్ద ట్విస్ట్ మిస్ అయిపోతారు. నెక్స్ట్ 3 నిమిషాలు ఫోకస్. 1 30, 30, 2 15, 30, 3 10, 30, 5 6, 30. ఫ్యాక్టర్స్ అన్ని కూడా పెయిర్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి చూసారా? ఫ్యాక్టర్స్ అన్ని కూడా పెయిర్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఊరికే రూట్ 30 వాల్యూ ఎక్కడ ఉండొచ్చో చూడండి సార్ ఒకసారి. రూట్ 30 వాల్యూ అంతా కొంచెం పెద్ద మనసు చేసుకొని సెర్చ్ చేయండి సార్. సమ్వేర్ బిట్వీన్ 5 5 25, 6 6 36 కాబట్టి ఇట్ లైస్ బిట్వీన్ 5 to 6 ఈ మధ్యలో ఉంటుంది. అవునా కాదా? ఈ మధ్యలో ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు నేను ఏమంటానంటే, ఫర్ ఎ నెంబర్, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ వర్డ్, ఫర్ ఎ గివెన్ నెంబర్, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఫ్యాక్టర్ అప్ టు root n, యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఫ్యాక్టర్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ద root n. ఒక నెంబర్కి గనక మీకు లెఫ్ట్ హాఫ్ ఆఫ్ root n లో గనక ఒక్క ఫ్యాక్టర్ కూడా దొరకకపోతే ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ root n యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఫ్యాక్టర్స్. మీరు ఏ నెంబర్ తీసుకొని చెక్ చేసుకున్నా దిస్ ఈజ్ యూనివర్సల్లీ ప్రూవ్. ఇది ఒక అబ్జర్వేషన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ టేక్ ఎనీ నెంబర్, కొంచెం చిన్న నెంబర్ తీసుకొని ఇంకో దాంతో ఏమైనా ట్రై చేద్దాం చెప్పండి సరదాగా. మీరే చెప్పండి, నేను ఎందుకు కానీ. టేక్ ఎనీ చోటా నెంబర్, ఆర్ఎల్స్ మీ ఇంట్లో పేపర్ మీద వేసుకోండి. 12? ఓకే. 12కి ఫ్యాక్టర్స్ అంటే చూడండి సార్. 12కి ఫ్యాక్టర్స్ 12కి ఫ్యాక్టర్స్ చెప్పండి సార్. 1 12 12, 2 6 12, 3 4 12, 4 3 12, 6 5 12, 12 1 12. రూట్ 12 ఎంతో చెప్పండి అంతలోకి. 1 12 12, 2 6 12, 3 4 12. రూట్ 12 ఎంత సార్? రూట్ 12 లైస్ బిట్వీన్ సమ్వేర్ బిట్వీన్ 3 3 9, 4 4 16. You got one factor on the left half of root n, right? You got one factor between left half of root n, right? మీకు గనక లెఫ్ట్ హాఫ్ ఆఫ్ root n లో ఒక్క ఫ్యాక్టర్ కూడా లేకపోతే, ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, 1 to root n లో గనక మీకు ఒక్క ఫ్యాక్టర్ కూడా దొరకకపోతే ఇటు సైడ్ ఏం దొరకవు. ఏ కొంచెం మ్యాథ్స్ క్లాస్కి వచ్చినట్టుంది కదా. మరి లాజిక్ ఇంపార్టెంట్ అని చెప్తే సరిపోద్దా? ప్రూవ్ చేయాలి కదా. చెప్పడం ఏముంది సార్, జావా ఇస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనొచ్చు. ఇప్పుడు హలో వరల్డ్ డాట్ జావా రాసి దాన్ని కంపైల్ చేసి డాట్ క్లాస్ చూపించి అసలే కరెంట్ కూడా సరిగ్గా లేదు సార్ ఇక్కడ. సార్ అర్థమైందా లాజిక్? ఎందుకన్నాను ఇది అమ్మోర్కెత్ అని? ఇందాక మీరు ఎన్ వాల్యూ 100 అయితే
కేస్ 1లో మీకు 100 సెకండ్లు పడితే, కేస్ 2లో 99 సెకండ్లు పడితే, కేస్ 3లో 98 సెకండ్లు పడితే, కేస్ 4లో 50 సెకండ్లు పడితే, కేస్ 5లో ఎంత పడుతుంది చెప్పండి? కేస్ 5లో 10 సెకండ్లు. 10 సెకండ్లు. 10 సెకండ్లు. రూట్ 12 3 4 దగ్గర ఎలా సార్? జనరల్గా రూట్ 12 మీరు వాల్యూ తీసుకుంటే 3 9కి 3 ఉంటుంది, 16కి 4 ఉంటుంది. మరి 12 అంటే ఇంకెక్కడ ఉంటుంది సార్? ఈ మధ్యలో ఎక్కడో పడి ఉంటుంది ఎడారిలో. నేనేమంటున్నానంటే ఒక నెంబర్కి అప్ టు రూట్ 10, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఫ్యాక్టర్స్, అది మీ అబ్జర్వేషనే సార్. ఇందాక నేను 30 అనే నెంబర్తో ఇచ్చింది కూడా అదే కదా సార్. 30 అనే నెంబర్తో కూడా నేను మీకు చెప్పింది అదే కదా. The factors are always pair factors. One factor on the left half of root 10, another factor on the right half of root. నేనేమంటున్నా, ఒక్క 30 30, 2 15 30, 3 10 35, అన్ని ఫ్యాక్టర్స్ కూడా పెయిర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టర్ ఏమైంది? రూట్ 10కి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇంకో ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది. మరి లెఫ్ట్ సైడ్ ఫ్యాక్టర్ లేకుండా రైట్ సైడ్ ఫ్యాక్టర్ ఉంటుందా? డూ యూ ఫైండ్ ఎనీ ఫ్యాక్టర్ ఆన్ ద బోత్ సైడ్స్? అప్ టు రూట్ 10 వీ కాంట్ ఫైండ్ ఎనీ రూట్స్. నేను అంటుంది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను సార్, 30 అనే నెంబర్ మళ్ళీ తీసుకుంటున్నా మీ ఎగ్జాంపుల్ కోసం. 30కి ఫ్యాక్టర్స్ రాస్తున్నా. ఒక 30 30, 2 15 30, 3 10 30, 5 6 30, 6 5 30, 15 2 30, 31 30. మీరు చూడండి, వాట్ ఈస్ ద రూట్ 30 వాల్యూ? సమ్వేర్ బిట్వీన్ 5 to 6. ఇది ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా మీకు స్క్రీన్? ఇక్కడ వరకు ఓకేనా మీకు? 10 మర్చిపోయానా నేను? ఓకేనా? ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్ చూడండి. ఇది రూట్ n వాల్యూ అనుకుందాం సార్. మీరు ఫ్యాక్టర్స్ చూడండి. ఒక ఫ్యాక్టర్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ రూట్ 10, అదర్ ఫ్యాక్టర్ రైట్ హాఫ్ ఆఫ్ రూట్ 10. ఒక ఫ్యాక్టర్ లెఫ్ట్, ఒక ఫ్యాక్టర్ రైట్, ఒక ఫ్యాక్టర్ లెఫ్ట్, ఒక ఫ్యాక్టర్ రైట్, ఒక ఫ్యాక్టర్ లెఫ్ట్, ఒక ఫ్యాక్టర్ రైట్. అంటే ఫ్యాక్టర్స్ ఆర్ పెయిర్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ ఫ్రమ్ సరిహద్దు రేఖకి, ఇది ఇండియా పాకిస్తాన్ ఎల్ఓసి అనుకుంటే, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఒకటి రైట్ సైడ్ ఉంటుంది. అవునా? సో నేనేమంటున్నా, మీరు ఒకటి నుంచి ఇలా రండి. ఇక్కడ మీకు ఏదైనా ఫ్యాక్టర్ తగిలితే, ఆబ్వియస్లీ మీకు ఆ ఫ్యాక్టర్ తగిలిందంటే మీకు ప్రైమ్ నెంబర్ లాజిక్కే మీకు రెండే ఫ్యాక్టర్లు తగలాల. మీరు ఆల్రెడీ ఆ రెండింటిని అవాయిడ్ చేస్తున్నారు. 2 నుంచి n-1 దాకా వెళ్తున్నారు. నేనేమంటున్నా, అక్కడ దాకా కూడా వెళ్ళకు, రూట్ 10 దాకా వెళ్ళు. నీకు ఈ మధ్యలో ఏ ఫ్యాక్టర్స్ రాకపోతే, రూట్ 10 లోపు నీకు ఎటువంటి ఫ్యాక్టర్స్ రాకపోతే, ఇటు ఫ్యాక్టర్ లేకుండా ఇటు ఫ్యాక్టర్ ఉంటుందా గురువు గారు? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ 15 ఉంటుందిగా. ఇక్కడ 3 ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా 10 ఉంటుందిగా. ఫ్యాక్టర్స్ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, పేపర్ మీద ప్రశాంతంగా కూర్చొని, ఐ విల్ గివ్ యూ 40 seconds టైం. ఒక వైట్ పేపర్ పెన్ను తీసుకొని, యూ టేక్ ఎనీ ర్యాండమ్ నెంబర్, లక్కీ నెంబర్ తీసుకోండి, ఫ్యాక్టర్స్ రాయండి, మ్యాథ్స్ చేయండి. జావాలో ఉన్నానో మ్యాథ్స్లో ఉన్నానో కాసేపు మర్చిపోండి. ఓకే, అనలైజ్ దిస్. ఇది ఎందుకు చెప్పానంటే, వెదర్ యూ జాయిన్ ద జావా సెషన్ ఆర్ నాట్, ఐ లీజ్ బోదర్ గైస్, బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఈవెన్ ఇఫ్ యూ గో టు 3 years experience. When I am switching from TCS to my next company with 2x package, వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇదో క్వశ్చన్ ఉంది. బికాస్ దిస్ క్వశ్చన్ హ్యాస్ లిటరలీ ఎక్కడో 4.8 నుంచి డైరెక్ట్గా 12కి ఒక షిఫ్ట్ ఇచ్చిందంటే ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ లాజిక్స్. ఐఎమ్ ఆల్వేస్ సజెస్ట్ యూ గైస్, లాంగ్వేజెస్ డూ కమ్ అండ్ గో. ఈరోజు జావా, రేపు పొద్దున పైథాన్, ఎల్లుండి అనకొండ, ఆ తర్వాత స్ట్రాబెరీ, బటర్ స్కాచ్ వస్తానే ఉంటాయి. మీరు అన్ని నేర్చుకుంటే మీది రెజ్యూమ్ అవ్వదు, పాంప్లెట్ అవుతుంది. డూ రిమెంబర్, యాజ్ ఎ ఫ్రెషర్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, నేను చేసిన మిస్టేకే. 2016-17 ఐ లెర్న్ జావా, ఐ లెర్న్ పైథాన్, ఐ లెర్న్ జావా స్క్రిప్ట్, .NET కూడా వెళ్ళిపోయా, కానీ డబ్బులు లేక అయిపోయా. తర్వాత అర్థమైంది ఏంట్రా అంటే, ఇలా లాంగ్వేజ్లు వస్తానే ఉంటాయి, నేర్చుకుంటానే ఉంటాయి, బట్ లాజిక్ లేకపోతే లాంగ్వేజెస్ అంతా థియరీ మగ్గప్. అలా అని చెప్పి మరి ఏ లాంగ్వేజ్ నేర్చుకోకుండా ఉండమంటారా మాస్టారు అంటే, యూ నీడ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అట్లీస్ట్ టు ఇంప్లిమెంట్ యువర్ లాజిక్, రైట్? ఒక లాంగ్వేజ్ అయితే కావాలి సార్. జావానే నేర్చుకోండి నేనేం చెప్పను, పైథాన్ కూడా నేర్చుకోండి. కానీ జావా నేను ఎందుకు నేర్చుకున్నా? బికాస్ జావా ఈజ్ వెరీ స్పీడ్ అండ్ సెక్యూర్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్, ఫినాన్స్, అన్ని చోట్ల జావా ఈజ్ రూలర్. మరి పైథాన్ సార్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీచర్స్. AI బేస్డ్ ప్రిడిక్షన్స్ అన్ని పైథాన్లో ఉన్నాయి. ఇప్పుడు మీ కిచెన్లోకి వెళ్ళి చూస్తే మీరు, వన్స్ యూ గో టు కిచెన్, డూ యూ ఫైండ్ ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్? ఓన్లీ రైసే ఉంటుందా? అరల్స్ ఓన్లీ గోధుమ పిండే ఉంటుందా? అరల్స్ ఓన్లీ పసుపే ఉంటుందా? You find lot of ingredients, right? To make an application, you need n number of ingredients. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే ఏదో ఒక్క లాంగ్వేజ్తో అయిపోతుంది అనుకుంటే అది మీ భ్రమ. చాలా మంది ఏం చెప్తారంటే, ఇది నేర్చుకోకపోతే నీ జీవితం నాశనం అన్నట్టు చెప్తారు.
ఏది నేర్చుకున్నా నీ జీవితం బాగానే ఉంటుంది. టు బి ఫ్రాంక్, నువ్వు మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకున్నా కూడా 20-30 లక్షలు. మా ఫ్రెండ్కి 27 లక్షలు నేను డెలైట్లో జాయిన్ అయ్యాడు. మెయిన్ ఫ్రేమ్స్ లిటరలీ ఇది ఆబ్సొలేట్ టెక్నాలజీ. ఓకే. సో డోంట్ ఫియర్ టూ మచ్. అరే జావా నేర్చుకుంటే నేను ఏమైపోతానో, పైథాన్ నేర్చుకుంటే ఏమైపోతానో, జావా స్క్రిప్ట్ ఏది నేర్చుకున్నా కన్విక్షన్తో నేర్చుకోండి, కాన్ఫిడెంట్గా నేర్చుకోండి. లాజికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నంత వరకు నో బడీ కెన్ బీట్ యూ. దిస్ ఈజ్ వాంట్ ఐ వాంట్ కన్వే గైస్. ఓకే. సో ఐ స్పోక్ లాట్. ఈ కేస్ 5 ఒకసారి రాసేస్తాను. కేస్ 5 కొంతమందికి అర్థం కాదు. ఐ విల్ షేర్ ద రికార్డింగ్ విత్ యూ. యూ విల్ అండర్స్టాండ్ లేటర్ స్లోలీ. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. సో ఇప్పుడు చూడండి, ఇన్పుట్ 1000 అయితే రూట్ ఆఫ్ 1000 ఎంత ఉంటుంది సార్? సమ్వాట్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు కొంచెం చెప్పండి. రూట్ 1000 ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు ఈ సింగిల్ టిక్, డబుల్ టిక్, బ్లూ టిక్ లాజిక్లో నువ్వు రాసిన లాజిక్కి 10,000 అవుతుందేమోగా. నేను ఎంత ఇచ్చా? 1000 ఇచ్చాగా. మీరు ఇచ్చిన దానికి సింగిల్ టిక్ ఇలా వస్తే 31. ఓకే, సమ్వేర్ బిట్వీన్ 32. రైట్. 1000 సెకండ్ల అవుట్పుట్ ఎక్కడ, 32 సెకండ్ల అవుట్పుట్ ఎక్కడ? లాజిక్ లాజిక్కే, కానీ స్పీడ్ ఉండలా. 31.6 నేను 32కి రౌండ్ ఆఫ్ చేశానండి. ఓకే. మనం రాసిన 1000 సెకండ్లు ఎక్కడ, 32 సెకండ్లు ఎక్కడ సార్? టూ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? ₹1, ₹2 అనుకుంటే ఆర్టీసీ బస్సులో చిల్లర వదిలేసినట్టు వదిలేయచ్చు, కానీ మరీ 970 సెకండ్లు తేడా ఉంది సార్. ₹1000 ఇచ్చి ₹32 అయితే చిల్లర వదిలేస్తాం మనం. ₹1000 ఇచ్చి 999 అయితే రూపాయి వదిలేస్తాం, కానీ 970 వదిలేలేంగా. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాజిక్. కొంచెం మ్యాథమెటిక్స్లో అనిపించవచ్చు, కొంచెం డిఎస్సిలో అనిపించవచ్చు, బట్ ఐ వాంట్ యూ టు థింక్ ఇన్ ఏ వే. లాంగ్వేజెస్ డూ కమ్ అండ్ గో. చంటిగాడ్ అంటారు చూసారా, సిటీ కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడ్ లోకల్ అని. అలాగే మార్కెట్లోకి లాంగ్వేజ్లు వస్తుంటాయి పోతుంటాయి, లాజిక్ అనేది లోకల్. లాజికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, దీస్ ఆర్ సో ఇంపార్టెంట్ అండ్ యూ కాంట్ లెర్న్ ఓవర్ ద నైట్స్. మీరు కావాలంటే రాత్రికి రాత్రి జావా నేర్చుకోవచ్చు, నిజం చెప్తున్నాం. రాత్రి రాత్రి పైథాన్ నేర్చుకోవచ్చు, జావా స్క్రిప్ట్ ఏది రాత్రికి రాత్రి లాజిక్ నేర్చుకున్నాను పిలవండి ఒకసారి. రాత్రికి రాత్రి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను పిలవండి. డెఫినెట్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ గైస్. ఓకే. కావాలంటే నేను ఎంటైర్ సెషన్ కూర్చొని జావా తోపు, జావా బాహుబలిలో ప్రభాస్ లాంటిది, పైథాన్ దగ్గుబాటి రానా లాంటిది అని చెప్పి ఐ కెన్ టెల్ లాట్ ఆఫ్ బుల్షిట్ లాజిక్స్. జావా ఎక్కడ వాడుతున్నారు, జావా ఐబిఎంలో వాడుతున్నారు, అది ఇది అని చెప్పి ఐ కెన్ డూ లాట్ ఆఫ్ మెస్మరైజింగ్ ట్రిక్స్. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. ఓకే. బికాస్ హూ ఆర్ ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు ఎఫ్ఎల్ఎం, ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, మీకు నిజంగా జావా కావాలంటే ఓవర్ ద ఇంటర్నెట్ యూ విల్ ఫైండ్ సో మెనీ రిసోర్సెస్. The people who joins in FLM, especially to my sessions, those who want to really understand what real time happens. ఓకే. నేను మొత్తం 7 years ప్లస్ నేను ఐటీలో పనిచేసా. ప్రిడామినెంట్లీ ఐ వర్క్డ్ యాజ్ ఎ జావా ట్రైనర్ ఇన్ టీసీఎస్. లేటర్ ఐ వర్క్డ్ యాజ్ ఎ జావా డెవలపర్ ఇన్ టాటా డొకోమో. Later, I worked as a product developer in HRC, Heritage Corporation, which is a fintech product-based company. If you want to really get hands-on, day-to-day developer ఎలా పనిచేస్తూ ఉంటాడు, ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయాలంటే యూఎక్స్ అంటే ఏంటి, యూఐ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, క్లౌడ్ ఏంటి, ఎలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాము, ఈ సిస్టమ్ డిజైన్స్ అంటే ఏంటి, ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, లాజికల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ దీస్ కైండ్ ఆఫ్ రియల్ టైమ్ ఫన్ నాలెడ్జ్, డెఫినెట్లీ. సార్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్పమంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ పేరెంట్ క్లాస్ టు అనదర్, బుల్షిట్, నో బడీ విల్ రిమెంబర్. అదే ఇన్హెరిటెన్స్ ని నాగ చైతన్య మనం సినిమాతో మొత్తం ఇన్హెరిటెన్స్ అయిపోతుంది సార్ మీకు. నాగ చైతన్య, నాగార్జున, ఇంకెవరు సార్, మన అఖిల్ బాబు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళ నలుగురిని కూర్చోబెట్టి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్, మొత్తం ఇన్హెరిటెన్స్లు గుర్తుండేలా ఫన్, అండర్స్టాండబుల్, రియల్ టైం నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఇలాంటి లెర్నింగ్ కావాలంటే ప్లీజ్ కమ్. లేదు సార్ నాకు గంపల కొద్దీ థియరీ, బకెట్ల కొద్దీ లాట్ ఆఫ్ అన్నెసెసరీ జావాలో 25 ఏళ్ళ నుంచి ఉన్న కాన్సెప్ట్లు కావాలి, వాటన్నిటి నా బ్రెయిన్లో తోయాలంటే ప్లీజ్ ఐమ్ టెల్లింగ్ యూ డ్రాప్ ఆఫ్. అంతంత థియరీ ఎక్స్పెక్ట్ చేస్తే రాకండి. Interview questions, because I have taken a lot of interviews, I have attended a lot of interviews, that will definitely help you. ఓకేనా? ఇన్హెరిటెన్స్ కి పుట్టినట్టుంది. ఎస్, ఇన్హెరిటెన్స్ కోసం నిజంగా మనం సినిమా తీశారు. ఓకే. సో అలాంటి నాలెడ్జ్ కోసం అయితే ప్లీజ్ యూ క్యాన్ కమ్. ఆ రికార్డింగ్స్, ఎస్ యూ విల్ హ్యావ్ 2 years of recordings and you are going to get your Java cheat sheet, guides, logical programming, everything you are going to get, and you will have a lot of admin support as well. And I'm going to show you the syllabus as well. Let me showcase the syllabus. So you'll have resumes, LinkedIn's, all existing sessions to the FLM. Okay. See, we'll start from very basics of Java introduction, very basic programming, variables ante enti, data types ante enti,
కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఫర్ లూప్స్ నుంచి వెరీ ఫండమెంటల్. వీ డోంట్ అజ్యూమ్ మై ఫ్రెండ్స్ ఆల్రెడీ నో దిస్ స్టఫ్. ఓకేనా? వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ జావా ఫుల్ స్టాక్ హెల్ప్ అవుతుందండి. ఐఎమ్ ఏ జావా ఫుల్ స్టాక్ ట్రైనర్. బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రైన్స్ ఐఎమ్ నాట్ అలౌయింగ్ జావా ఫుల్ స్టాక్ బికాస్ ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్కెడ్యూల్. సో పర్టికులర్లీ కొన్ని కాలేజెస్ రిక్వెస్ట్ వల్ల ఐ హావ్ లాంచ్ దిస్ బ్యాచ్. ఓకే, సో ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ కోర్ జావా పార్ట్. By the time you end this collections, you will feel definitely I learned something new. Okay na? You will have everything on board, including Java 8 features. డేటాబేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వితౌట్ డేటా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, మీ మెసేజెస్, మీ కామెంట్స్, మీ పోస్ట్లు, మీ లైక్స్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఓకే, దిస్ విల్ గో ఇన్ టు ద డేటాబేస్. సో యూ నీడ్ టు లర్న్ minimum a database to retrieve the data, to store the data, to work on any application. Each project we are going to work, you can extend with any database. Okay, so this will be the Linux concepts, and you will have your entire projects cheat sheets మొత్తం కూడా more of a like theory plus hands on session ఉంటుంది. ఓన్లీ థియరీ నాట్ పాసిబుల్. అలా అని చెప్పి ఓన్లీ హ్యాండ్స్ ఆన్ చెప్పాను అనుకోండి, మీరు ఇంటర్వ్యూ కూడా పాస్ అవ్వాలి. కాబట్టి ఐ నీడ్ టు కవర్ లాట్ ఆఫ్. ప్రతి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అక్కడే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి, ఏది ఇంటర్వ్యూలో అడుగుతారు, ఏది ఫ్రెషర్స్ని అడుగుతారు, ఫ్రెషర్స్ కోసం కొన్ని ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం కొన్ని ఉంటాయి, ఏవి డిఎస్సీలు అడుగుతారు, ఏవి జావాలు అడుగుతారు అనేది కూడా మీకు చాలా క్లియర్గా అక్కడే చెప్పేస్తారు. ఓకే, సో సెషన్ డిఫరెన్స్ బిట్వీన్ జావా ఫుల్ స్టాక్ అండ్ జేఎస్ఎల్. I need to tell you, but for this again, I need another 10 minutes. I think you guys are exhausted. Okay, but if you guys okay, I can tell you definitely. అంటే you've been in the session for last 1 hour 15 minutes. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందంటే I'm okay to tell you guys. I'm fine. I can teach 4-5 hours. That's okay. కెన్ ఐ కన్క్లూడ్ ఇన్ 5 minutes ఫర్ నౌ? తర్వాత ఒక వీకెండ్ కూర్చొని అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మర్న్ స్టాక్, మీన్ స్టాక్, అన్ని స్టాక్ల గురించి మాట్లాడదాం. ఫర్ నౌ ఐ విల్ టెల్ యూ ద ఇంపార్టెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ జేఎస్ఎల్ అండ్ జేఎఫ్ఎస్. ఫస్ట్ జేఎఫ్ఎస్ చెప్పి అందులో జేఎస్ఎల్ ఎక్కడ వర్క్ అవుతుందో చెప్తాను మీకు. ఓకేనా? రైట్. సో యాజ్ యూజువల్ లెట్ మీ టేక్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ జేఎఫ్ఎస్ అండ్ జేఎస్ఎల్. చాలా మంది అడుగుతున్నారు జేఎఫ్ఎస్ కి జేఎస్ఎల్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, సో పొద్దున్న లేవగానే మనం ఏం చేస్తాం సార్? వాట్ డు వి డూ వెన్ వి వేక్ అప్ ఎర్లీ మార్నింగ్? నేనైతే పొద్దున్న లేవగానే కళ్ళు తెరిచి వెంటనే నా ఫోన్ ఎత్తుక్కుంటా, ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టా చూస్తా. ఎవరైనా ఉన్నారా నా అలాగే? మరి నేను పొద్దున్న లేవగానే ఇన్స్టా చూడగానే ఫస్ట్ స్టోరీలు చూస్తా, అంటే రీల్స్ చూడగానే స్టోరీలు చూస్తా ఫస్ట్. ఇన్స్టా అయిపోగానే ఏం చేస్తాం సార్? స్నాప్చాట్ చూస్తాను నేనైతే. ఓకే, టీమ్సా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవుదాం అనుకుంటున్నాం సార్. సో ఫర్ నౌ మన మొబైల్నే సిస్టమ్ అనుకుందాం. ఓకే, సో ఐ హ్యావ్ ఎన్ అకౌంట్, ఫేమస్ అకౌంట్. మీకు ఎప్పుడైనా ఏంజల్ ప్రియా నుంచి రీఛార్జ్ చేయమంటే చేయండి, అది నా అకౌంటే. ఓకే, సో నా యూజర్ నేమ్ వచ్చేసి ఏంజల్ ప్రియా, పాస్వర్డ్ వచ్చేసి 143. ఓకే, ఇప్పుడు ఈ ఏంజల్ ప్రియా యూజర్ నేమ్ పాస్వర్డ్ 143 సబ్మిట్ కొట్టగానే ఇవి నా ఒరిజినల్ క్రెడెన్షియల్స్ అవునా కాదా అని వ్యాలిడేట్ చేయాలా? ఎవడు పడతాడు నా అకౌంట్లోకి వెళ్ళిపోనిస్తానా నేను? నా చాలా ప్రీషియస్ అకౌంట్. నా బీటెక్ నుంచి ఏంజల్ ప్రియతో ఎన్ని రీఛార్జ్లు చేసుకున్నా నాకే తెలియదు. అడగగానే 999 చేయమంటే 1999 చేస్తారు పాపం పెద్ద మనుషులు. థ్యాంక్స్ ఫర్ ద పీపుల్. ఓకే, సో ఏంజల్ ప్రియా యూజర్ నేమ్ పాస్వర్డ్ 143 ఎంటర్ చేశాను గురువు గారు. ఇది నేను లాగిన్ అవుతున్నప్పుడు నా క్రెడెన్షియల్స్. కానీ నేను సైన్ అప్ అయ్యేటప్పుడు కూడా ఐ విల్ గివ్ మై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్? సైన్ అప్, సైన్ ఇన్ రెండు ఉంటాయి కదా గురువు గారు. సైన్ అప్ ఏంటి? మనం ఫస్ట్ టైం క్రియేట్ చేసేది. ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు మన క్రెడెన్షియల్స్ అన్ని మనం ఒక బీరువాలో పెట్టుకుంటాం. ఉస్కో హమ్ డేటాబేస్ బోల్తే. సీక్వెల్ అనేది ఎందుకు అనుకున్నారు? డేటాబేసే. ఈ డేటాబేస్లో మనం ఒరిజినల్ క్రెడెన్షియల్స్ స్టోర్ చేసుకుంటాం. ఏంజల్ ప్రియా పాస్వర్డ్ 143, ఏంజల్ ఆర్నా పాస్వర్డ్ 225. ఓకే, సో ఇక నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే వెంటనే ఒక బ్లాక్ బాక్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ బ్లాక్ బాక్స్ని మనం సర్వర్ అంటాం సార్. ఈ సర్వర్ అనేది ఏంటి? ఈ లైనక్స్ సర్వర్, ఏ సర్వర్, అపాచీ, టామ్ క్యాట్లో డెప్లీ, ఇదంతా కాసేపు వదిలేస్తే ఒక బ్లాక్ బాక్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్లో ఉన్న ఒరిజినల్ క్రెడెన్షియల్స్ ఏంటో చూస్తుంది. చూసి మీరు ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ని కాసేపు మీ ఏంజల్ ప్రియాని U1 అనుకుంటున్నా, మీరు ఎంటర్ చేసిన దాన్ని, మీ పాస్వర్డ్ని P1 అనుకుంటున్నా.
మీ ఒరిజినల్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి చూసారా? ఒరిజినల్ క్రెడెన్షియల్ యూజర్ నేమ్ని U2 అనుకుంటున్నా, పాస్వర్డ్ని P2 అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక నాసా హ్యాకింగ్ లాజిక్ రాస్తా చూడండి. ఇఫ్ U1 ఈక్వల్ టు U2 అండ్ P1 ఈక్వల్ టు P2 అయితే ఏంజల్ ప్రియా వెల్కమ్. కాకపోతే ప్లీజ్ ట్రై అగైన్. ఇంతేగా మనం రాసే లాజిక్. యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అవునా కాదా అని చెక్ చేయాలంటే నువ్వు ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్, నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకున్న క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ 1 అంటే నువ్వు ఎంటర్ చేసింది, యూజర్ నేమ్ 2 నువ్వు అకౌంట్ క్రియేట్ చేసింది, పాస్వర్డ్ 1 రెండు సేమ్ అవ్వాలండి. అందుకే అండ్ అని పెట్టా. రెండు కరెక్ట్ అయితే వెల్కమ్, లేదంటే వెళ్ళిపో. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ లో మన కంటికి కనిపిస్తుంది చూసారా, ఈ డబ్బాలు నాట్ జేఎఫ్ఎస్. దీన్ని మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ తో బిల్డ్ చేస్తాం, విచ్ వీ కాల్ ఫ్రంట్ ఎండ్. ఈ వెనకాల ఇఫ్ ఎల్స్ అని ఉంది చూసారా, కెన్ ఐ రైట్ ఇఫ్ ఎల్స్ ఇన్ జావా? అఫ్ కోర్స్ యూ కెన్ రైట్. ఇఫ్ ఎల్స్ అనేది జావాలో ఉంటుంది, సిలో ఉంటుంది, పైథాన్లో ఉంటుంది, జావా స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఉంటుంది. యూ కెన్ రైట్ ఇన్ పైథాన్, యూ కెన్ రైట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఈ సర్వర్ సైడ్ ఉన్న ఈ ఇఫ్ ఎల్స్, ఈ డేటాబేస్ ని కలిపి మనం बैक एंड अंटाम सर. दोज हु कैन कोड फ्रंट एंड एंड बैक एंड उसको हम फुल स्टैक डेवलपर बोलते हैं. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రెండు కలిపి రాసేవాడిని KGF లో హీరోలాగా ఎలివేషన్ ఇచ్చి ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఇఫ్ ఎల్స్ వాడు జావాలో రాశాడు అనుకోండి, ఓ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ హై. ఈ ఇఫ్ ఎల్స్ నాడు పైథాన్ లో రాశాడు అనుకోండి, ఓ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ హై. వాడు జావా స్క్రిప్ట్ లో రాశాడు అనుకోండి, మెర్న్ స్టాక్ లేదంటే మీన్ స్టాక్. నేను ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇన్ క్రిస్ప్ బికాస్ ఐ నీడ్ టు ఎండ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, నౌ ఈ JSL లో ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉన్నాయి చూసారా, ఈ జావా ఫండమెంటల్స్ అన్ని కూడా ద JSL లో J పార్ట్ విల్ కవర్. ఇఫ్లు, ఎల్స్లు, వైలు, డూ వైలు, కండిషన్స్, ఎక్సెప్షన్స్, కలెక్షన్స్, మల్టీ థ్రెడ్డింగ్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్డ్ ఇన్ దిస్. మీరు సిలబస్ చూస్తే లిటరల్లీ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్. ఇంట్రడక్షన్, వేరియబుల్స్ నుంచి ఊప్స్ లో స్టాటిక్, కన్స్ట్రక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఊప్స్ ప్రిన్సిపల్ విత్ ఎగ్జాంపుల్స్, అండ్ ప్రోగ్రామ్ రాస్తే వచ్చే ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ అంటే ఏం లేదండి, మనం 3 లైన్లు కూడా రాస్తే 30 బూతులు వస్తాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. జావా మల్టీ థ్రెడెడ్ లాంగ్వేజ్. మల్టీ థ్రెడింగ్ అంటే ఇప్పుడు మీరు నా డెమో ఇంటూ పక్కనే స్నాప్ లో స్ట్రీక్ పెడుతున్నారు, ఆ పక్కనే ఇన్స్టాలో స్టోరీలు, అటు పక్క జియో సినిమాలో మ్యాచ్ చూస్తున్నారు. దిస్ ఈజ్ మల్టీ థ్రెడింగ్. జావా ఆల్సో కెన్ డూ మల్టీ థ్రెడింగ్. హౌ విల్ ఇట్ డూ ఇట్ అనేది విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ కలెక్షన్స్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎనీ రియల్ టైమ్ కేస్. అరే లిస్ట్, లింక్ లిస్ట్, ప్రతి కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ డీప్ డౌన్ డిస్కషన్ అండ్ విల్ హ్యావ్ జావా 8 డిస్కషన్స్. జావా 8 అనేది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్స్, జావా ఫంక్షనల్ ఫీచర్స్, అది డిస్కస్ చేస్తాం. తర్వాత ఇక్కడ బీరువా ఉంది చూసారా, డేటాబేస్. ఈ డేటాబేస్ లో డేటా ఎలా పెట్టాలి, ఎలా తీయాలి, అసలు ఈ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ డేటాబేస్ తో ఎలా గేమ్స్ ఆడుకోవాలి అని చెప్పేది SQL. అండ్ ఫర్ యువర్ బ్యాచ్, along with Java, SQL, Linux, I am going to discuss something called JDBC. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేస్ అనేది ఒక యూటిలిటీ సాఫ్ట్వేర్. ఈ జావాని, ఈ డేటాబేస్ ని కనెక్ట్ చేసి JDBC ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ కోర్స్. జావా డేటాబేస్ కనెక్షన్. ఈ జావా అనేది ఒక సపరేట్ సెట్ సార్. దీన్ని ఈ పక్కనున్న డేటాబేస్ ని కలపాలి కదా, ఒక థర్డ్ పార్టీ బ్రోకర్ కావాలి కదా, దట్ ఈస్ JDBC. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ JDBC యాజ్ వెల్ ఫర్ యువర్ బ్యాచ్. Okay, on SQL, you are going to create tables, you are going to retrieve the data, you are going to have a lot of joins and all. And of course, Linux, that will be discussed by Sai. He is a cyber security analyst. He is going to take care of this. Okay, Java, ఇప్పుడు మీకు ఫుల్ స్టాక్ లో ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అవి ఇందులో ఉండవు సార్. This will be good for freshers, but if possible, try to extend to the frameworks. That will help you a lot in your interview preparation. Okay, so this will be the syllabus. You can go through the Linux part also. Okay, so this is it from my side, guys. I know it's been 2 hours. We started very hectic. In a simple word, how's the session first? Yeah, Indrajan, coming to this. How's the session so far? Yeah, Uday, I agree with you. I agree with you. How's the session went? So next 24 hours, those who are going to onboard, you are going to have 2 years of recording access, and you will have Java cheat sheets and the additional perks operations team is going to send. Okay, it's nice to hear your demo class. Thanks, Indu. Thank you so much, Akhil. Thanks, Umed. How to improve logical skills. I'll take another session. Thanks, man. Thanks, Devendra.
ఉదయ్ హ్యావ్ సీన్. డోంట్ వరీ, ఈ కోడింగ్ ని లాజికల్లీ ఎలా ఇంప్రూవ్ అవ్వాలనే దాని గురించి మనం మాట్లాడదాము. డు నాట్ వరీ అబౌట్ దిస్. లైనక్స్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఈజ్ లైక్ ఫండమెంటల్స్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తో ఎలా గేమ్ ప్లే చేయాలి, లైక్ డిఫరెంట్ కమాండ్స్ ఇన్ అన్ ఓఎస్, వాట్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్, హౌ టు ప్లే విత్ దిస్ ఎడిటర్స్ అండ్ ఆల్. దిస్ విల్ బి లైక్ ఏ బూట్ క్యాంప్. ఇదేంటంటే అంటే సార్, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో యూ నీడ్ టు హ్యావ్ ఎ మినిమం ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్. దట్స్ వై వీ హ్యావ్ యాడెడ్. ఓకే, కూల్. డెఫినెట్లీ నవీన్, ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్. ముందే చెప్తున్నాను సార్, మీకు ఆల్రెడీ జావా వచ్చు. ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ ఫర్ డిఎస్సి, దట్స్ ఎ సపరేట్ కోర్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ ఫర్ జావా ఫ్రమ్ ఫండమెంటల్స్, ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఎ బిగినర్, మీకు నిజంగా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, లేదా మీరు సిఎస్సి అయినా వెరీ లో లెవెల్ నాలెడ్జ్ ఉంది, ఐ వాంట్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, సెషన్ ఖచ్చితంగా 1 hour ఉంటుంది. మేబీ ఖచ్చితంగా ఒక 30 minutes ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే 1 hour 30 minutes విల్ బి సాలిడ్. మీకు డౌట్స్ వస్తే ఐ విల్ బి ఇన్ చాట్, Q&A, మీకు మెయిల్ సపోర్ట్ ఉంటుంది. వెదర్ ఇట్ గెట్స్ డెఫినెట్ గా కవర్ అవుతుంది వరుణ్. డోంట్ వరీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దోస్ హు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్, మీరు ఎలా స్విచ్ అవ్వాలి, మీకు ప్రాజెక్ట్స్ లేకపోతే ఎలాంటివి పెట్టుకోవాలి, మీరు ప్యాకేజెస్ ఎలా నెగోషియేట్ చేసుకోవాలి, ఓకే, వెన్ యూ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ నాన్ ఐటీ టు ఐటీ, అప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. రియల్ టైమ్ ఎక్స్పోజర్, రియల్ టైమ్ నాలెడ్జ్, యాక్చువల్గా డెవలపర్స్ ఎలాంటి నాలెడ్జెస్ ఫేస్ చేస్తారు, అలాంటిది నేర్చుకుందామంటే ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. నో, ఐ నీడ్ హెల్ లాట్ ఆఫ్ థియరీ. ఎలా ఉండాలంటే, నేను లేస్తే జావా, నడిస్తే జావాలా ఉండాలంటే ప్లీజ్ 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 డు నాట్ జాయిన్. ఐఎమ్ నాట్ దట్ పర్సన్. జేఎఫ్ఎస్ తీసుకోమంట ఇనిషియల్. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇఫ్ యు నో జేఎస్ఎల్, మీకు ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉండేది ఏంట్రా అంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్, బ్యాక్ ఎండ్ లో ఫ్రేమ్ వర్క్స్ పార్ట్. ఈ రెండు మీరు విడిగా నేర్చుకున్నా యూ కెన్ బికమ్ ఏ ఫుల్ స్టాక్. యూ నీడ్ నాట్ వెయిట్ టిల్ ఫుల్ స్టాక్, బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లాంచ్ అనదర్ ఫుల్ స్టాక్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది, సార్ మీ నెక్స్ట్ ఫుల్ స్టాక్ లో జాయిన్ అవుతాము, బికాస్ దట్ విల్ బి ఎంటైర్ కోర్స్ కదా అని. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లాంచ్ ఎనీ ఫుల్ స్టాక్ నియరెస్ట్ నెక్స్ట్ 6 months. సో దట్ ఈస్ ద రీజన్. If you join in this, by chance, if anything launches in soon on a framework basis, you can cover. Only full stack. Full stack ni kuda sir, mandilo ఉండేది కూడా బిర్యానీ విడిగా, చికెన్ విడిగా, మటన్ విడిగా. You can learn by decomposing. Not a big deal. ఇట్స్ ఓకే ముందు సార్, విల్ యూ హెల్ప్ మీ టు గెట్ ప్లేస్మెంట్. సార్ ఇంకో విషయం, ఎవరైనా కూడా సార్ ఈ కోర్స్ జాయిన్ అయితే పక్కా జాబ్ వచ్చేస్తుంది అని చెప్తే కనుక ప్లీజ్ డోంట్ జాయిన్, బికాస్ అలాంటి కమిట్మెంట్స్ ఏమి ఇవ్వము. బై రైట్ నౌ ఈ జాబ్ అష్యూరెన్స్, జాబ్ అసిస్టెన్స్ లాంటి ఇంగ్లీష్ పదాలు వాడి వీ డోంట్ వాంట్ టు డీవియేట్. జెన్యున్లీ టెల్లింగ్, కంటెంట్ పర్ సే, you go to any Google reviews. Upendra, I've been teaching from last 2 years in FLM. If anybody says Upendra Java baledu, forget about Java full stack. Frameworks will be a bit complex. Basic fundamental core Java, those who learn from me, you can take any review. If you go to Google, you will find another 300 reviews. If you go to LinkedIn, you will find literally hundreds of reviews from Java full stack. You can reach out to anybody. Sir, in Upendra course join avadam anukuntunna. I'm not arrogant. I'm telling you, I'll keep literally a lot of efforts. ఓకే, ఐ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ 2016. టీసీఎస్ చెన్నైలో టీసీఎస్ ట్రైనీస్ వస్తారు చూసారా, అక్కడ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశా. టిల్ డేట్ ఐ బీన్ ట్రైనింగ్ ఫ్రమ్ లాస్ట్ 7+ years. ఐ లవ్ టీచింగ్. దో ఐఎమ్ ఐటీ డెవలపర్, ఐ లవ్ టు టీచ్, ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ లైక్ యూ. ఐ లవ్ టీచింగ్ ఫ్రమ్ ఫండమెంటల్స్. ఓకే, సో ప్లీజ్ ట్రై టు కమ్ విత్ దట్ కమిట్మెంట్. ఇన్ని నెలలు ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు అనే కన్ఫ్యూజన్తో బదులు ఒక 2 months ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు కీప్ మై ప్రొఫైల్ అప్ స్కిల్ అనే మోడ్లో వస్తే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ హిట్ యూ గైస్. ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. ఓకే, కెన్ ఐ స్టాప్ రికార్డింగ్ ఆర్ కెన్ ఐ స్టాప్ షేరింగ్ అండ్ ఐ విల్ టేక్ ఫ్యూ క్వశ్చన్స్?